నేను అందించినటువంటి కొంత మెసేజ్ వల్ల ఈ రోజు నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని పేపర్ విందాం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. మరి ఇందులో భాగంగా మనం చూసినట్లయితే ప్రతిరోజు కూడా మార్నింగ్ పేపర్ విందాం, అదేవిధంగా ఈవినింగ్లో కరెంట్ అఫైర్స్ అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇరు రాష్ట్రాల్లో కూడా వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారి కోసం ఉపయోగపడే విధంగా ఈవినింగ్ సెషన్ అందించడం జరుగుతుంది. మరి మార్నింగ్లో మాత్రము ఉదయము వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు, వాటికి సంబంధించినటువంటి అంశాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. సరే, అందులో భాగంగా మొదటగా ఈరోజు ఒక ట్రయల్గా అందిస్తున్నాను. లైవ్ అనేది కాస్త టెక్నికల్ అన్ని కూడా సెట్ చేసుకోవడం కోసం ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను. మరి దీంట్లో చూసినట్లయితే మొదటగా మనము ఈరోజు మార్చి 1 వివిధ దినపత్రికలు అంటే మనకి మ్యాక్సిమం కనుక చూసినట్లయితే తెలంగాణ ప్రాంతంలో వివిధ కొంతమంది మిత్రులు ఈ యొక్క డైలీ పేపర్ కూడా అందించే కార్యక్రమం చేస్తున్నారు. నేను కూడా గతంలో చేసినప్పటికీ కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల దాన్ని మధ్యలో నిలిపివేయడం జరిగింది. ఎందుకనంటే ఈ యొక్క మన ఈ యూట్యూబ్లో కానివ్వండి, సోషల్ మీడియాలో వివిధ ఈ టెక్నాలజీ ఇప్పుడు ఏమవుతుందనంటే మంచి విషయాల కంటే ఎక్కువ కూడా ఒక దుష్ప్రచారం చేసే అంశాల మీదకే కూడా ఎక్కువ అందరూ కూడా ఆసక్తి కనబరిచే పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో మనం కాస్త టైంను కూడా సాక్రిఫైస్ చేసేసి ఒక మంచి చేద్దామన్న ఒక ఆలోచనతో వచ్చినప్పటికీ కూడా ఇలాంటి వాటిని అంటే అందరూ కాదు, మన సక్సెస్ సీక్రెట్ యూట్యూబ్ ఛానల్లో ఉన్న వారి గురించి అని కాదు, మామూలుగా కూడా చూస్తున్నాను. అంటే ఒక మంచి పని చేసినప్పుడు దానికి ఒక ప్రోత్సాహం సహకారం కనుక ఉన్నట్లయితే ఇంకా చేయాలని ఒక ఆలోచన ఉంటుంది. మరి ఈ సోషల్ మీడియాను కనుక మనం ఏ రకంగా వాడితే దానికి ఆ ఫలితాలు అనేవి ఆ విధంగా ఉంటాయనే విషయం కూడా మనము కొంతకాలంగా వింటున్నాము, ప్రాక్టికల్గా కూడా చూసే పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలో నేను కూడా పేపర్ విందాం అనే కార్యక్రమాన్ని చాలా రోజుల క్రితమే స్టార్ట్ చేసి మళ్ళీ దాన్ని విరమించుకోవడం అనేది జరిగింది. మరి దానికి కూడా నా యొక్క తప్పు కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకటేసారి స్టార్ట్ చేయడంతోనే వెంటనే చాలా మంది వచ్చి చూడాలి అనేది కూడా ఆశించడం అనేది కూడా తప్పే కావచ్చు. సరే, అయినప్పటికీ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 2 రాష్ట్రాల్లో కూడా అందరికీ ఉపయోగపడే విధంగా వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి అంశాలని అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. దీంట్లో నేను ఎలాంటి కామెంట్లు కానివ్వండి, జడ్జిమెంట్లు కానివ్వండి లేకుండా ఓన్లీ ఒక విషయాన్ని ఒక అనాలిసిస్ వేలోనే అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. మరి దీన్ని మీరందరూ కూడా ఆదరిస్తారని, ప్రతిరోజు చూస్తారని ఆశిస్తూ మరి మార్చి 1 నుంచి ఈ రోజు నుంచి కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాను. మరీ ముఖ్యంగా కూడా చాలా మంది మిత్రులు కూడా మన సక్సెస్ సీక్రెట్ లో ఉన్నటువంటి మిత్రులు చాలా మంది తెలంగాణ ప్రాంతంలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి ఒక ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఒక రాజకీయ వేడి అనేది అయితే రాజుకున్నటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది. మరి ఈ నేపథ్యంలో కూడా ఒక విషయంగా అందించాలన్న ఒక ఆలోచనతో ఈ ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్న మిత్రులు అంటే హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నియోజకవర్గం ఉన్నటువంటి మిత్రులు కానివ్వండి, వరంగల్, తర్వాత ఖమ్మం, నల్గొండ ఈ ఎమ్మెల్సీ నియోజకవర్గం ఉన్నటువంటి మిత్రులు కానివ్వండి, మీ యొక్క విజ్ఞతతో ఆలోచించి ఓటును వినియోగించుకోగలరు. అది ఎవరికి వేస్తారనేది మన ప్రజాస్వామ్యంలో ఓటు వేసుకునే హక్కు అనేది మన ప్రాథమిక హక్కు. అది మన ఇష్టం, ఎవరికైనా వేయచ్చు. దాన్ని మీరు విజ్ఞతతో ఆలోచించి ఒక మంచి అభ్యర్థికి వేసే ప్రయత్నం అయితే చేయండి. మరి ఓకే, ముఖ్యంగా మనం ఈ రోజు కనుక చూసినట్లయితే ఈనాడులో చూసినట్లయితే ఇస్రో విజయ గీతం అని చేశారండి. PSLV C-51 విజయవంతం, కక్షలోకి 19 ఉపగ్రహాలు, భగవద్గీత అంటూ ఇవ్వడం అయితే జరిగింది. అంటే నిన్న మన ఇస్రో అనేది ఆంధ్రప్రదేశ్లోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ యొక్క PSLV C-51 వాహక అనేది అంతరిక్షంలోకి పంపించడం జరిగింది. మరి ఈ ఏడాది చేపట్టిన తొలి ప్రయోగం విజయవంతమైంది. అంటే ఈ 2021లో చేపట్టినటువంటి మొట్టమొదటి ప్రయోగం. మరి ఈ యొక్క
50 సంవత్సరాల ఇస్రో చరిత్రలోనే ఆ దేశీయ ప్రైవేట్ సంస్థల ఉపగ్రహాలను నింగిలోకి పంపించడం అనేది జరిగింది. మరి దీంట్లో గనుక చూసినట్లయితే ఈ పిఎస్ఎల్వి C-51 అనేది ఒక 19 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా భగవద్గీతను కూడా పంపించడం అనేది అయితే జరిగింది. మరి ఈ 19 ఉపగ్రహాలు గనుక చూసినట్లయితే ఒకటి అమెజానియా 1 అనేది బ్రెజిల్‌కు చెందినటువంటి అమెజానియా 1 అనే ఒక ఉపగ్రహం. అదేవిధంగా మన భారత్‌కు చెందినటువంటి 5 ఉపగ్రహాలు. నెక్స్ట్ అమెరికాకు చెందినటువంటి 13 మైక్రో ఉపగ్రహాలను ఈ పిఎస్ఎల్వి C-51 అనేది అంతరిక్షంలోకి తీసుకెళ్లడం అనేది జరిగింది. మరి దీనికి సంబంధించి మనకు ఇంకా పూర్తి వివరాలు అంటే కాంపిటీటివ్ ఎగ్జామ్‌కు ప్రిపేర్ అయ్యే వారి కోసం గనుక చూసినట్లయితే ఇది మన కరెంట్ అఫైర్స్ క్లాస్‌లో ఈవినింగ్ వచ్చేటువంటి క్లాస్‌లో గనుక చూసినట్లయితే మీకు ఇంకా పూర్తి అంశాలు అందించే ప్రయత్నం అయితే చూడొచ్చు మరి. నెక్స్ట్ చూసినట్లయితే అంతరిక్షంలో అవకాశాలు అనంతం. మనకు స్పేస్ ఎక్స్‌లు వస్తాయి. అంతర్జాతీయ రోదసీ హబ్‌గా భారత్ ఎదుగుతుంది. ఈనాడు ఇంటర్వ్యూలో అనంత టెక్నాలజీ ఎండి డాక్టర్ పావులూరి సుబ్బారావు అంటూ ఒక స్పెషల్ ఐటమ్ అయితే ఈనాడు ఇవ్వడం అయితే జరిగింది. స్పేస్ ఎక్స్ చూడండి మనం ఎలన్ మస్క్ మరి ఫ్రాన్స్ చెందినటువంటి ఎలన్ మస్క్ కూడా ఈ మధ్యన స్పేస్ ఎక్స్ తోటి అంటే మానవ సహిత ఒక అంతరిక్షంలోకి పంపించడం కోసం రాకెట్ పంపించడం కోసం చేసే ప్రయత్నం అయితే మనం అందరం గమనిస్తున్నాం. మరి నెక్స్ట్ చూసినట్లయితే ఈనాడుకు సంబంధించి చూసినట్లయితే ఇది తెలంగాణకు సంబంధించినటువంటి అంశం అండి. ITIR ఇవ్వండి, ఆ స్థాయిది మరొకటైనా సరే ఎన్నిసార్లు విన్నవించినా స్పందించరా? కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు మంత్రి కేటీఆర్ లేఖ అంటూ ఇవ్వడం అంటే ITIR ను ఇవ్వాలని, లేదంటే ITIR ఒకవేళ ఇవ్వడానికి వీలుగాని పక్షంలో అలాంటిది మరొకటైనా కూడా ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి అయినటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారు కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు ఒక లేఖ రాశారంటూ దానికి సంబంధించిన అంశాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చండి. నెక్స్ట్ చూసినట్లయితే రాయితీలకు సున్నం అంటూ రైల్వేలో మరి ఈ యొక్క కోవిడ్ నేపథ్యంలో రైళ్లు అన్ని కూడా బంద్ అయ్యి మరి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో మరి రైల్వేలో ఉన్నటువంటి రాయితీలన్నీ కూడా అంటే కన్ఫ్యూజన్ కానివ్వండి, దివ్యాంగులకు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, తర్వాత ఒక అనారోగ్యం పాలైన వారికి కానివ్వండి, లేదంటే జర్నలిస్టులకు కానివ్వండి కూడా అందరికీ కూడా రైల్వేలో పాస్ల నుండి ఇవ్వడం జరుగుతుంది. మరి దానికి సంబంధించి ఈ యొక్క మరి ఇప్పటికే ఈ కోవిడ్ నేపథ్యంలో లాస్ లో ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఈ రాయితీలు అనేటివి తగ్గిస్తూ వచ్చే ప్రయత్నం ఉంది అంటూ ఈనాడు ఒక వార్తని ఇవ్వడం మీద జరిగింది. నెక్స్ట్ చూస్తే ప్రధాని నోట జలోద్యమ మాట అంటూ మరి నిన్న ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించినటువంటి ఒక మన్ కీ బాత్ లో భాగంగా మరి యొక్క నీటి సంరక్షణ కోసము ఏ విధంగా కృషి చేయాలి అంటూ ఆయన చెప్పిన అంశాన్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ మన్ కీ బాత్ లో మన తెలంగాణకు చెందినటువంటి చింతల వెంకటరెడ్డి అంటే పద్మశ్రీ అవార్డు పొందినటువంటి చింతల వెంకటరెడ్డి యొక్క ఘనతను కూడా మన్ కీ బాత్ లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తావించడం జరిగింది. మరి ఇతను యొక్క ప్రత్యేకత ఏంటి చింతల వెంకటరెడ్డి అని కనుక చూసినట్లయితే ఇతను ఒక డి విటమిన్ ఉన్నటువంటి ధాన్యాన్ని రూపొందించి ఇతను తన యొక్క ప్రత్యేకతను చాటుకోవడం జరిగింది. నెక్స్ట్ చూస్తే గందరగోళం అంటూ ఇవ్వడం అయితే అంటాడు. గందరగోళం అంటే మయన్మార్ లో ఇటువంటి చూసినట్టయితే మయన్మార్ లో మరి యొక్క అక్కడ పరిస్థితి రాజకీయ అనిశ్చితి ఉన్నటువంటి నేపథ్యంలో మరి అక్కడ సైన్యం కాల్పులకు పాల్పడిందని మరి ఈ రకంగా అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది అంటూ ఈనాడు ఇవ్వడం అయితే మనం చూడొచ్చండి. నెక్స్ట్ చూడండి, తర్వాత చూసినట్లయితే మహమ్మారికి ఏడాది అంటే మరి కరోనా వచ్చి మరి కరోనా అనేది ఇప్పటికీ దాదాపు మనందరికీ ఇప్పటికీ అలవాటు అయిపోయింది కరోనా అనేది. మరి ఇలాంటి నేపథ్యంలో ఈ కరోనా అనేది స్టార్ట్ అయ్యి ఇప్పటికీ మన దేశంలో ఇప్పటికి ఏడాది అయిందని అంటే 2020 మార్చి 2న తెలంగాణలో తొలి కరోనా కేసు అనేది నమోదైందని మరి ఇప్పుడు దీనికి ఏడాది పూర్తయిందని కూడా ఇచ్చే ప్రయత్నం చూస్తాం. మరి ఇదే విధంగా చూసినట్లయితే మరి ఈ రోజు నుంచే మరి ఒక COVID-19 వ్యాక్సిన్ అనేది కూడా తెలంగాణలో స్టార్ట్ కావడం జరుగుతుంది. ఏడాది పూర్తయిన సందర్భంగా ఇప్పుడు ఈ రోజు నుంచి కూడా ఈ COVID-19 వ్యాక్సిన్ అనేది రాష్ట్రంలో ప్రారంభిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అంటే 60 సంవత్సరాలకు ఏజ్ ఎక్కువ ఉన్న వారికి, అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి 45 సంవత్సరాల వారికి కూడా ఈ కోవిడ్ వ్యాక్సిన్ మొదటగా ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్టయితే ఈనాడే మరొక అంశాన్ని కవర్ చేయడం జరిగింది. అంతేలేని సొరంగం కథ, SLBCకి గడువు మీద గడువులు, 2 ఏళ్లుగా నిలిచిపోయిన పనులు, దశాబ్దం క్రితమే పూర్తి కావాల్సి ఉన్న తీవ్ర జాప్యం అంటూ మరి ఈ యొక్క SLBCకి సంబంధించినటువంటి అంశాన్ని మరి అది ఇప్పటికి ఇంకా వాయిదా పడుకుంటూ వస్తుంది అంటూ ఇవ్వడం అయితే మనం ఇక్కడ చూడొచ్చండి.
తర్వాత అంశం కనుక చూసినట్టయితే మరి ఈనాడు సంబంధించిన మనం కార్టూన్ కనుక చూసినట్లయితే ఇదే సంగతిలో కార్టూన్ కనుక చూసినట్టయితే శ్రీధర్ గారి కార్టూన్ చూసినట్టయితే ధర్మ సంకటం అంటూ వేయడం చూడవచ్చు. అంటే ఇక్కడ అంటే ఆ అది ఇక్కడ చూడండి, ధర్మ సంకటంలో పడిపోయాం నిర్మల అంటూ మరి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ ఒక ఒడ్డు మీద కూర్చొని ఉండి పెట్రోల్ ధరల పెంపు అంటూ ఇక్కడ మనం చూసినట్లయితే ట్యూబ్ ఉంటుంది కానీ మరి ఈత కొట్టడం కోసం ఉపయోగించే ట్యూబ్, మరి ఈ పెట్రోల్ ధరల తగ్గింపు విషయంలో ఆలోచిస్తున్న ఈ విషయంలో ధర్మ సంకటంలో ఉన్నాము అంటూ చెప్పిన అంశాన్ని, దాన్ని అసలు ముందుకెళ్ళాలా వెనక్కి వెళ్ళాలి అంటూ ఆలోచిస్తున్నటువంటి అంశాన్ని దీన్ని ఒక కార్టూన్ రూపంలో ఇవ్వడం అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఒక రకంగా చూస్తుంటే బీజేపీకి ఈ మధ్య ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పెట్రోల్ తర్వాత ఈ డీజిల్ ధరల పెంపు అనేది కాస్త ఒక రకమైనటువంటి ప్రజల్లో వ్యతిరేకత అనేది అయితే వ్యక్తమవుతుంది అనేది అయితే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో దీన్ని మరి ఈ పెట్రోల్ ధరలు తగ్గించాలా లేదా అదే విధంగా ఉంచాలని ఒక ధర్మ సంకటంలో ఉన్నామంటూ మరి నిర్మలా సీతారామన్ చెప్పిన అంశాన్ని ఇప్పుడు చూడవచ్చు. ఇక్కడ చూస్తే నీళ్లలో ఒక సామాన్య ప్రజలు పడిపోయినట్టు, మరి వాళ్ళకి ఈ పెట్రోల్ ధర తగ్గింపు అనేది ఇస్తే ఆ పైప్ అనేది ఇస్తే ఆ ట్యూబ్ తో ఇస్తే బయటకు వచ్చే అవకాశం ఉంది అంటూ చెప్పే ప్రయత్నం అయితే మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే మరి ఈనాడుకు సంబంధించి మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశాలు కనుక చూసినట్లయితే నామినేషన్ కు మరో అవకాశం అంటూ మరి ఎస్ఈసి రమేష్ కుమార్ వెల్లడించిన అంశాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. మరి అక్కడ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి తర్వాత దాడులకు తెగబడితే ప్రతిఘటిస్తాం అంటూ చంద్రబాబు నాయుడు ఈ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి తమ పార్టీ అభ్యర్థులపై కనుక దాడులకు తెగబడితే ప్రతిఘటించేందుకు ఎట్టి పరిస్థితుల్లో వెనకాడమంటూ మరి టీడీపీ జాతీయ అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు చెప్పిన అంశాన్ని కూడా ఇక్కడ ఇవ్వడం అని చూడవచ్చు. నెక్స్ట్ చూస్తే మరొక అంశము పవన్ కళ్యాణ్ కి సంబంధించిన అంశం కూడా చూడొచ్చండి. అవినీతిపై పోరుకు కండబలము కావాలి. అవినీతిపై పోరాటానికి మానసిక దారుఢ్యంతో పాటు శారీరక దారుఢ్యం కూడా అవసరమేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజలు మానసికంగా శారీరకంగా బలంగా లేకపోతే రౌడీలు రాజ్యం వెళ్తారని పేర్కొన్నారు అంటూ మరి పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఒక స్టేట్మెంట్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అంటే అవినీతిపై పోరుకు కేవలం మానసిక దారిద్ర్యమే కాకుండా శారీరక దారిద్ర్యం కూడా ఉండాలి, లేదంటే రౌడీలు రాజ్యం వెళ్తారు అంటూ ఒక ఇండైరెక్ట్ గా ఎవరిని ఉద్దేశించినట్టు అన్నట్లుగా అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే వివాదాల కొండ, ఇంద్రకీలాద్రిపై అక్రమ హక్కుల రాజ్యం, టెండర్లన్నీ బినామీలకే, ఏటా కోట్లలో ఆదాయానికి గండి, ఏసీబీ సోదాల్లో అక్రమాల గుర్తింపు అంటూ మరి విజయవాడ కృష్ణా తీరం ఉన్నటువంటి ఇంద్రకీలాద్రి కనుక దుర్గా గుడిలో అక్కడ ఏసీబీ సోదాల్లో అనేటువంటి అక్రమాలు గుర్తించారు అంటూ ఇచ్చిన అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ చూస్తే నగదు బదిలీ రూ. 4, విశాఖలో భారీగా పడిపోయిన గ్యాస్ రాయితీ, విజయవాడలో రూ. 16, సబ్సిడీ తగ్గడంతో వినియోగదారులపై ఏటా 4,140 కోట్ల భారం అంటూ మరి ఈ గ్యాస్ రాయితీకి సంబంధించిన అంశాన్ని కూడా ఈనాడు ఏపీ ఎడిషన్ లో ఇవ్వడం అయితే మనం చూడొచ్చు. అదేవిధంగా ఈనాడు ఏపీ ఎడిషన్ లో మెయిన్ పేజ్ లో కనుక చూసినట్లయితే ఈలబాతు గోల చేసి అంటూ మరి ఇక్కడ ఎంతో క్రమశిక్షణతో వరుసగా ఉన్న ఈ పక్షులను చూస్తే ముచ్చటేస్తుంది కాదు. ఇవి ఓ రకమైన బాతులు, గోధుమ వరంలో ఉన్న వీటిని విజిల్ డక్కులుగా పిలుస్తారు. ఇవి ఈల వేసినట్లుగా శబ్దం చేస్తాయి. డెండ్రోసిగ్నా జవానికా అనేది వీటి యొక్క శాస్త్రీయ నామం. ఈ బాతులు నదులు సరస్సులో సంచరిస్తూ కీటకాలను, చేపలను, తిండి గింజలను ఆరగిస్తూ చెట్ల పొదల్లో గూళ్ళను చేసుకుని గుడ్లు పెట్టి సంతానాన్ని వృద్ధి చేస్తుంటాయని రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కళాశాల జంతుశాస్త్ర విభాగాధిపతి కె బాబు తెలిపారు. నగరంలోని ఆవ ప్రాంతంలో ఉన్న మురుగునీటి శుద్ధి కేంద్రం వద్ద ఇవి కనిపించాయి అంటూ మరి ఇక్కడ వరుసగా క్రమశిక్షణగా ఉన్నటువంటి వీటికి సంబంధించినటువంటి అంశాన్ని ఈనాడు ప్రముఖంగా ఇవ్వడం అయితే మనం చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే కృష్ణపట్నానికి పిలుపు, ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై చర్చిద్దాం రండి, పోస్కో ఇండియా సీఎండీకి రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానం అంటూ మరొక అంశాన్ని కూడా ఇవ్వడం చూడొచ్చు. మరి నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వద్ద కొత్తగా ఈ యొక్క సమీకృత ఉక్కు కర్మాగారం ఏర్పాటు అంశంపై చర్చించేందుకు ఈ దక్షిణ కొరియాలోని సియోల్లో ఉన్నటువంటి ఈ పోస్కో ప్రధాన కార్యాలయం నుంచి ప్రతినిధి బృందాన్ని పంపించాలంటూ ఆ సంస్థను రాష్ట్ర ప్రభుత్వం కోరింది అంటూ ఇవ్వడం అయితే మనం ఇక్కడ చూడొచ్చండి. నెక్స్ట్ తర్వాత చూసినట్లయితే ఈనాడుకు సంబంధించి మనం ఎడిటోరియల్ పేజీలో కనుక ఇచ్చిన అంశాన్ని కనుక మనం చూసినట్లయితే ఈనాడు తగిన మూల్యం చెల్లించాల్సిందే అంటూ సొమ్మొకరిది సోకొకరిది చందంగా ఇన్నేళ్లు యథేచ్ఛగా పబ్బం గడుపుకున్న సామాజిక మాధ్యమ దిగ్గజాలకు ఇప్పుడు చుక్కెదురవుతోంది. ఆస్ట్రేలియాలో ఐరోపా సంఘంలో అనుభవమైన భంగపాటు దేశీయంగాను పునరావృతమయ్యే సూచనలు ప్రస్ఫుటం అవుతున్నాయంటూ ఒక
ఈనాడులో ఎడిటోరియల్ ఇవ్వడం జరిగింది. అంటే ఇటీవలగా మనం చూసినట్టయితే ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ మన గూగుల్కు ఒక లేఖ రాయడం అనేది జరిగింది. అంటే తమకు కూడా ఆ గూగుల్కు వచ్చే అంటే తమ న్యూస్ ను వాడుకున్నందుకు వాటికి ఆ గూగుల్కి వచ్చేటువంటి ఆదాయంలో తమకు కూడా వాటా కూడా చెల్లించాలంటూ ఆ లేఖ రాసినటువంటి అంశాన్ని ఈనాడు మన ఇక్కడ ఎడిటోరియల్ ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క ఈఈలో అంటే యూరోపియన్ యూనియన్ లో జరిగిన విధంగా మరి ఇక్కడ కూడా మనకు వచ్చే పరిస్థితి ఉందంటూ ఈనాడు ఎడిటోరియల్లో ప్రముఖంగా ఇవ్వడమే చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే ఈనాడు ఎడిట్ పేజీలో కనుక చూసినట్టయితే హరిత ఆర్థికంతోనే భవిత అంటూ డాక్టర్ ఎన్ అనంత్ గారు రాసినటువంటి ఒక అంశాన్ని అయితే మనం చూడొచ్చు. అంటే ఈ యొక్క సోలార్ పవర్ కి సంబంధించి తర్వాత ఈ విధంగా ఆదాయం పెంచుకునే మార్గాలకు సంబంధించినటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే పొరుగు దేశాల చూపు నేపాల్ వైపు అంటూ మరొక ఆర్టికల్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. మరి నేపాల్లో ఇటీవల కనుక మనం చూసినట్టయితే నేపాల్ ప్రధాని అక్కడ కేపీ శర్మ ఓలీ అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ ను రద్దు చేయడం జరిగింది. అతను రద్దు చేసిన అంటే 2020 డిసెంబర్ 20న అతను పార్లమెంట్ ను రద్దు చేయడం జరిగింది. మరి దీన్ని ఆ యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మరి నేపాల్ సుప్రీంకోర్టు కూడా ఇటీవల ఒక తీర్పును ఇవ్వడం జరిగింది. అతను అక్కడ పార్లమెంట్ ను రద్దు చేసే అధికారము మా ప్రధానికి లేదని, మరి ఆ యొక్క మార్చి 8వ తేదీలోగా ఒక సభను తిరిగి సమావేశపరచాలంటూ ఫిబ్రవరి 22న ఒక ఆదేశాన్ని కూడా అక్కడ సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన అంశం కూడా అంటే మొత్తానికైతే అక్కడ ఒక రాజకీయ అనిస్థితి నెలకొన్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ ను ఇక్కడ సురేంద్ర పూయల్ అన్నట్టు ఇచ్చిన ఆర్టికల్ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ చూస్తే డ్రాగన్ కుతంత్రాలకు చెక్ అంటూ మరి అమెరికాకు మరి ఇటీవల చూసినట్టే భారత్ మన చైనా మధ్య నెలకొన్నటువంటి ఈ యొక్క సరిహద్దు వివాదాల నేపథ్యంలో దానికి చెక్కు పెట్టే అంశంలో మరి దీంట్లో అమెరికా వైఖరి అనేది కీలకంగా మారనుంది అంటూ ఈ సంజయ్ కే బార్వా రాసినటువంటి ఆర్టికల్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే వేదాంతులు శాస్త్రజ్ఞులు అంటూ ఈ యొక్క అంతర్యామిలో ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. అంటే వేదాంతులు శాస్త్రజ్ఞులు కాదు, అదేవిధంగా శాస్త్రజ్ఞులకు వేదాంతం మీద అంత ఆసక్తి ఉండదు అంటూ ఈ మేధో శక్తికి సంబంధించినటువంటి అంశాన్ని అంటే ఈ యొక్క స్పిరిచువల్ కి సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ ఇవ్వడం మనం గమనించవచ్చు. నెక్స్ట్ చూస్తే సాక్షి చూద్దామండి. ఈనాడు అయిపోయింది. మరి సాక్షిలో కనుక చూసినట్టయితే జనంలోకి వ్యాక్సిన్ అంటూ మరి వ్యాక్సిన్ సంబంధించి నేటి నుంచి వృద్ధులు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కరోనా టీకా అంటూ ఇవ్వడం జరిగింది. తొలి రోజు 93 కేంద్రాల్లో టీకాలు, తర్వాత 1000కి పైగా సెంటర్లలో రాష్ట్రం మొత్తం 50 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చే ప్రణాళిక, 4-5 నెలల పాటు టీకా కార్యక్రమం, ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు అంటూ ఇవ్వడం అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అంటే ఇవాళ నుంచి మరి యొక్క కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం అవుతుందంటూ ఇవ్వడం జరగచ్చు. మరి ఈ సందర్భంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి 45 నుంచి 59 ఏళ్ల వయసు వరకు కరోనా టీకా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏ వ్యాధులు ఈ కేటగిరీకి వస్తాయంటూ వెల్లడించింది అంటూ వాటికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఆ వ్యాధి ఉన్నట్లు ఒక సర్టిఫికేట్ ఇస్తేనే వారికి ముందుగా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. దీంట్లో కనుక చూసినట్టయితే 20 వ్యాధులు ఏంటి అని కనుక చూసినట్టయితే ఒక గుండె వైఫల్యం, అదేవిధంగా గుండె మార్పిడి లేదా కవాటం సమస్యకు సంబంధించి ఒక పరికరాన్ని అమర్చుకున్నవారు, గుండె ఎడమ కవాటం, గుండె పని సామర్థ్యం, పుట్టుకతో వచ్చిన వివిధ రకాల గుండె సమస్యలతో బాధపడుతున్నవారు, తర్వాత బీపీ డయాబెటీస్ తో బాధపడుతున్నవారు, నెక్స్ట్ సిటీ స్కాన్ లేదా ఎంఆర్ఐ పరీక్షలో పక్షవాతం నిర్ధారణ అయిన వారు అంటూ ఒక 20 రకాల వ్యాధులకు సంబంధించినటువంటి అంశాన్ని లిస్ట్ ను కూడా ఇవ్వడం అయితే మనం ఇక్కడ చూడొచ్చు. తర్వాత మనం చూసినట్టయితే ఇక్కడ ఇస్రో సూపర్ సక్సెస్ అంటూ మరి యొక్క పిఎస్ఎల్వి C51 కు ప్రయోగానికి సంబంధించిన అంశాన్ని ఇక్కడ సాక్షి కూడా ప్రముఖంగా ఇచ్చిన అంశాన్ని మనం చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే ఇక్కడ సాక్షిలో ప్రముఖంగా మరొక అంశాన్ని ఇవ్వడం చూడొచ్చు. ఇక్కడ ఏంటంటే త్వరలో కిసాన్ యూరియా అంటూ రాష్ట్రంలో ఎరువుల కొరత తీర్చేందుకు రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ కర్మాగారం యూరియా ఉత్పత్తికి సిద్ధమైంది అంటూ దీనిలో భాగంగా ఈ యొక్క ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు అంటూ దాన్ని ఇచ్చిన అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ తర్వాత చూసినట్లయితే మూల్యం చెల్లించక తప్పదు అంటూ ఒక ఈ పొలిటికల్ యాంగిల్ సంబంధించినట్టు మరి ఎమ్మెల్సీ ఎలక్షన్ల నేపథ్యంలో మరి యొక్క రాజకీయ పక్షాల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి ఈ యొక్క దళితులను ఉద్దేశించి చెప్పులు కుట్టుకునే వారిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని, ఇందుకు ఆయన తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని టీఆర్ఎస్ కు చెందినటువంటి దళిత ఎమ్మెల్యేలు హెచ్చరించారు అంటూ దానికి సంబంధించి దళిత ఎమ్మెల్యేలంతా కూడా ఒక బహిరంగ లేఖను రాశారు అంటూ కూడా ఇచ్చిన అంశాన్ని మనం ఇక్కడ
గమనించవచ్చండి. నెక్స్ట్ చూస్తే ఈ ఐటీఐఆర్కి సంబంధించి మరి కేటీఆర్ కేంద్ర మంత్రి రాసినటువంటి లేఖకు సంబంధించి ప్రత్యామ్నాయం ప్రకటించండి అంటూ ఇచ్చిన అంశాన్ని కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే వేగంగా టీఆర్ఎస్ పతనం అంటూ మరి కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన ఒక కామెంట్ కూడా చూడొచ్చు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పతనం చాలా వేగంగా జరుగుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. మరి రాష్ట్రంలో బీజేపీ బలంగా ఉందన్న భావన సరైంది కాదని, అది కేవలం నీటి భూమి మీద బుడగ మాత్రమేనని ఆయన అన్నారు అంటూ కూడా ఇచ్చిన అంశాన్ని మనం చూడొచ్చండి. మొత్తానికి చూస్తే మరి టీఆర్ఎస్ పతనం ప్రారంభమవుతుంది. ఎట్ ఏ టైం బీజేపీ అనేది నీటి మీద బుడగే అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. తర్వాత చూసినట్లయితే ఆదర్శం నుంచి అధోగతికి దివాలా దిశగా ఆర్టీసీ సహకార పరపతి సంఘం సిసిఎస్ నిధి నుంచి ఆర్టీసీ మింగేయడంతో చిల్లిగవ్వాలేని దుస్థితి, తప్పని స్థితిలో ప్రైవేటుగా అప్పులు తీసుకుంటున్న ఉద్యోగులు, వేతనాల్లో కటింగ్ నుంచి విముక్తికి సిసిఎస్ సభ్యత్వానికి స్వస్తి అంటూ మరి యొక్క ఆర్టీసీ అనేది ఆదర్శం నుంచి టీఎస్ఆర్టీసీ అనేది ఆదర్శం నుంచి అధోగతి పాలు అవుతుంది అంటూ మరి ఆర్టీసీ యొక్క మనుగడ అనేది ప్రశ్నార్థకంగా ఉంది అంటూ ఇచ్చిన పర్పస్ సంఘం అంటే ఆర్టీసీ సహకార పర్పస్ సంఘం యొక్క పరిస్థితి ప్రశ్నార్థకంగా ఉంది అంటూ సాక్షి ఇచ్చిన అంశం మనం అక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ తర్వాత చూస్తున్నట్లయితే సాగుకు చదువుల దన్ను, ఉన్నత చదువులు చదివి ఆధునిక పద్ధతిలో సేద్యం, వినూత్నంగా కోళ్ల పెంపకం, డైరీ కూరగాయల సాగు, ఇతర రైతులకు ఆధునిక పద్ధతులపై చేదోడు వాదుడుగా యువ రైతులు, సేద్యంపై మక్కువతో లాభాల పంట అంటూ మంచిగా చదువుకున్నటువంటి విద్యార్థులు ఈ యొక్క వ్యవసాయం వైపు మల్లుతున్నారు. కొత్త కొత్త పద్ధతుల్లో వ్యవసాయంలో వినూత్న ఆవిష్కరణలతో ముందుకెళ్తున్నారు అంటూ ఒక ఆర్టికల్ ఇచ్చిన అంశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. దీనికి సంబంధించి 3వ పేజీలో ఉందంటూ ఇచ్చిన చూడవచ్చు. నెక్స్ట్ చూస్తే ప్రథమ ప్రాధాన్యత ఓటుతోనే గెలుపొందాలి, వరంగల్, ఖమ్మం, నల్గొండ మంత్రులు, చీఫ్ విప్పులతో ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ ప్రచారం తీరుతెన్నులపై సుదీర్ఘ సమీక్ష, పార్టీ వ్యూహం ప్రణాళికను పక్కాగా అమలు చేయాలి, ఓటర్లతో చివరి వరకు మమేకం కావాలి, ప్రతి ఒక్కరూ పోలింగ్ బూత్ కు వచ్చేలా చూడాలి అంటూ మరి సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మరి వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ కాన్ఫరెన్స్ కి సంబంధించినటువంటి అక్కడ ప్రజాప్రతినిధులతో సమావేశమైనటువంటి అంశాన్ని ఆ సందర్భంగా చేసినటువంటి ఒక దిశానిర్దేశానికి సంబంధించిన అంశాన్ని కూడా ఇక్కడ ఇవ్వడం అయితే మనం చూడొచ్చు. నెక్స్ట్ తర్వాత చూసినట్లయితే ఇక్కడ మనం ఇదం జగత్ కార్టూన్ లో కనుక చూసినట్లయితే 5 రాష్ట్రాల ఎన్నికలు అంటూ మరి ఇటీవల కేంద్ర ఎన్నికల కమిషన్ 5 రాష్ట్రాలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది. కానీ ఈ నేపథ్యంలో అక్కడ ఒక అంటే రాజకీయ నాయకులు మాట్లాడుకుంటున్నట్టు ఇవ్వడం చూడొచ్చు. ప్రత్యర్థులకు కరోనా అని ప్రచారం చేయడం తప్ప మన దగ్గర గెలవడానికి బలమైన కారణాలు లేవు మరి అంటూ అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు మాట్లాడుకుంటున్నారు అంటూ ఇవ్వడం చూడొచ్చు. అంటే ఒక ప్రత్యర్థుల మీద విమర్శ చేయడానికి తమ దగ్గర ఎలాంటి కారణాలు లేవని, అదేవిధంగా గెలవడానికి కూడా ఎలాంటి కారణాలు లేవని, ప్రత్యర్థులు కరోనా ఉందని అదే ఒక దాన్ని కనుక ప్రచారం చేస్తేనే అదే మనకు ఒక ఆయుధంగా ఉంటుంది అంటూ వాళ్ళు మాట్లాడుకుంటున్నట్టుగా ఇచ్చిన అంశాన్ని మనం చూడొచ్చు. తర్వాత చూస్తే ఇది మరి ఏపీకి సాక్షి ఏపీ ఎడిషన్ కనుక చూసినట్లయితే సేవకు అవమానం, టార్గెట్ వాలంటీరు ఫోన్లు కలెక్టర్ స్వాధీనం చేసుకోవాలంట, కదలికలపైన నిఘా ఉంచాలట, టీడీపీ చెప్పడం, నిమ్మగడ్డ ఆదేశించడం, ముమ్మాటికి ఇది తుగ్లక్ చర్య, వారు మామూలుగా పనిచేసుకోవచ్చు అంటూనే ఈ మెలికలేంటి, ఫోన్లు లాక్కుంటే బయోమెట్రిక్ వేసేదెలా, పింఛన్లు పంపిణీ సాధ్యమా, వీరి సేవలను పట్టించుకోకుండా ఏమిటి పిచ్చి ఆదేశాలు, వీరి సేవల పట్ల దేశవ్యాప్తంగా వస్తున్న ప్రశంసలు పట్టవా, ఇతర ఉద్యోగులు ఎవరిపైనా లేని అనుమానాలు వీరిపైనే ఎందుకు, బియ్యం పంపిణీలోనూ అడ్డంకులు సృష్టించారు, హైకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా పద్ధతి మార్చుకోరా, సేవలను అడ్డుకోవడంపై కోర్టుకు వెళ్లే యోచనలో ప్రభుత్వం అంటూ మరి ఈ యొక్క వాలంటీర్లకు సంబంధించినటువంటి అంశాన్ని మరి చూసినట్టయితే గత కొంత కాలంగా ఏపీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తర్వాత ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు సంబంధించిన జరుగుతున్నటువంటి అంశాలు కూడా మనం అంతా కూడా గమనిస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈ విషయంలో ఈ వాలంటీర్లకు సంబంధించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫోన్లు కలెక్టర్లు తీసుకోవడం, మరి ఇతర ఉద్యోగులపై లేనటువంటి అనుమానాలు కేవలం ఈ వాలంటీర్ల మీద ఎందుకు అంటూ ఇవన్నీ ఒక తుగ్లక్ చర్యలే అంటూ ఎస్ఈసి తుగ్లక్ చర్యలు అంటే ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టుకు వెళ్లే యోచనలో ఉంది అంటూ ఇచ్చిన అంశాన్ని మనం ఇక్కడ చూడొచ్చండి. నెక్స్ట్ తర్వాత చూస్తే ఎన్ని కూడా మనం చెప్పుకునే దీంట్లో కూడా మ్యాక్సిమం ఇవ్వడం అయితే చూడొచ్చండి. నెక్స్ట్ చూస్తే టెట్ డిఎస్సి బదిలీలు భర్తీ వరుసగా నిర్వహణకు విద్యాశాఖ కసరత్తు, ప్రభుత్వానికి త్వరలో ప్రతిపాదనలు, ఆమోదం లభించగానే కార్యాచరణ. ఇది కొంచెం మరి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు కాస్త ఊరటం కలిగించే అంశం అనే చెప్పుకోవచ్చు.
మరి ఇది ఒక టెట్ డిఎస్సి మరి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయడం కోసం విద్యాశాఖ కసరత్తు చేస్తుంది అంటూ ఇచ్చిన అంశాన్ని అయితే మనం చూడొచ్చండి. నెక్స్ట్ చూస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ల చైర్మన్లకు జడ్పీలో ఎక్స్ అఫోసియో సభ్యత్వం, ఆ హోదాలో జిల్లా స్టాండింగ్ కమిటీలో పాల్గొనే అవకాశం. అయితే జడ్పీ చైర్మన్ ఎన్నికల ఓటు హక్కు ఉండదు. పంచాయతీరాజ్ చట్టం సవరణకు సర్కార్ కసరత్తు అంటూ మరొక అంశాన్ని కూడా ఇక్కడ ఇవ్వడం చూడొచ్చు. నెక్స్ట్ తర్వాత చూసినట్లయితే నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దామండి. ఆంధ్రజ్యోతి మరి తెలంగాణ ఎడిషన్ కనుక చూస్తే మరి ఇక్కడ చూసినట్లయితే మెయిన్ గా ఆంధ్రజ్యోతిలో ఇక్కడ టికాయత్ ఇచ్చినటువంటి ఒక పిలుపు చోటు, ట్రాక్టర్లను రెడీ చేసుకోండి, ఏ క్షణమైనా ఢిల్లీ రావాలి, రైతులకు టికాయత్ పిలుపు, నేటి నుంచి 5 రాష్ట్రాల్లో టూర్, రిపబ్లిక్ డే హింస బీజేపీ పనే కేజ్రీ అంటూ ఇచ్చిన మరి అక్కడ చూసినట్టయితే ఢిల్లీలో జరుగుతున్నటువంటి రైతులకు సంబంధించిన ఆందోళన చూసినట్లయితే ఈ విషయంలో ఈ రైతులంతా కూడా ఎప్పుడంటే పిలిస్తే అప్పుడు ట్రాక్టర్లు రెడీ చేసుకుని ఉండాలి, అక్కడ వెంటనే ఢిల్లీకి రావాల్సిన ఏ క్షణమైనా ఢిల్లీకి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటూ మరి రైతు ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్నటువంటి ఈ టిక్కాయత్ ఇచ్చినటువంటి పిలుపుకు సంబంధించిన అంశాన్ని కూడా మనం చూడొచ్చండి. నెక్స్ట్ అదేవిధంగా చూస్తే మరి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా ఒక కామెంట్ చేసిన అంశాన్ని కూడా ఇవ్వడం చూడొచ్చు. మరి ఈ రిపబ్లిక్ డేలో జరిగినటువంటి హింస అంతా కూడా ఈ యొక్క బీజేపీ పనే అంటూ ఆయన చేసినటువంటి ఒక ఆరోపణ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ తర్వాత చూస్తే ఇది అంటే ఇది ఆంధ్రప్రదేశ్ ఎడిషన్. ఇది కమలనాథుల చీకటి డీల్, ఇద్దరు బీజేపీ నేతలు 30 కోట్ల దందా, 2 ఏళ్ల కిందట సీమలోని ఆశ్రమంలో సోదాలు, 400 కోట్లకు పైగా అనధికార లావాదేవీలు, సాయం పేరుతో రంగంలోకి రాష్ట్ర బీజేపీ నేత, మరో కీలక నాయకుడి సంపూర్ణ సహకారం, తిరుపతిలో మంతనాలు, 30 కోట్లు వసూలు, నిగ్గు తేల్చిన కేంద్ర నిఘా సంస్థలు, జాతీయ నాయకత్వం కన్నెర్ర, ఆ 2 పెద్ద తలకాయలపై వేటు, అమిత్ షా వచ్చి వెళ్ళాక చర్యలు, పార్టీ నుంచి సస్పెన్షనా జైలా, బీజేపీ వర్గాల్లో ఇదే చర్చ అంటూ మరి అక్కడ ఒక ఇద్దరు బీజేపీ నేతలు ఒక 30 కోట్ల ఒక డీల్ చేసుకున్నారు అంటూ ఒక మరి ఆంధ్రజ్యోతి ఒక ఆర్టికల్ ఇవ్వడం అయితే మనం చూడొచ్చండి. మరి ఆ ఇద్దరు ఏంటి ఏందని మరి తర్వాత మనం ముందు మనకు తెలిసే అది చూడొచ్చు. మరి నెక్స్ట్ చూస్తే నేటి నుంచే టీకా అంటూ మరి టీకాకు సంబంధించినటువంటి మరి కోవిడ్ వ్యాక్సిన్ సంబంధించినటువంటి అంశం కూడా మరి ఏపీలో కూడా ఇవాళ నుంచి స్టార్ట్ అవుతున్నట్టు నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఇచ్చిన అంశాన్ని మనం చూడొచ్చు. రేషను జగనన్న అంటూ మరి ఆంధ్రజ్యోతి మరొక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. కృష్ణా జిల్లా చెల్లపల్లిలో రేషన్ కోసం ఎండలో బారులు తీరిన కార్డుదారులు అంటూ ఒక ఇచ్చినటువంటి న్యూస్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అంటే రేషన్ కోసం ఇబ్బంది పడుతున్నారు ప్రజలు అంటూ ఆంధ్రజ్యోతి ఇచ్చిన అంశాన్ని మనం చూడొచ్చు. కూలి మానుకొని ఇంటి వద్ద పడిగాపులు, నెలమారిన 20 లక్షల కార్డులకు సరుకులు లేవు, పట్టణాల్లోనూ అసంపూర్తిగానే పంపిణీ, తొలిసారిగా ఇన్ని రోజులు ఎదురు చూపులు, పంపిణీలో అడుగడుగున అవాంతరాలు, ఆసక్తి చూపని వాహనాల డ్రైవర్లు, సరుకులు ఇవ్వాలని డీలర్లపై అధికారుల ఒత్తిళ్లు అంటూ మరి ఇటీవల కనుక చూసినట్టయితే మరి రాష్ట్రంలో రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించి మొబైల్ డోర్ డెలివరీ విధానం ద్వారా మరి చేసినటువంటి నేపథ్యంలో కాస్త ఇబ్బందులు పడుతున్నారు అంటూ మరి ఆంధ్రజ్యోతి ఒక న్యూస్ ని ఇవ్వడం అయితే మనం ఇక్కడ చూడొచ్చండి. నెక్స్ట్ తర్వాత చూసినట్టయితే మరి ఎస్సీసీ ఇచ్చినటువంటి సంబంధించినటువంటి వార్డు వాలంటీర్లు ప్రచారంలోకి రాకూడదు, ఓటర్లను ప్రభావితం చేయకూడదు, వారి ద్వారా స్లిప్ల పంపిణీ వద్దు, ఏ పార్టీకైనా మద్దతిస్తే చర్యలే, వారి సెల్ ఫోన్లను భద్రపరచండి, కలెక్టర్లకు ఎన్నికల కమిషనర్ ఆదేశం అంటూ మనం చూడవచ్చు. మరి దీనికి సంబంధించి మనం సాక్షిలో కూడా మనం ఇందాక చెప్పుకున్నాం కానీ సాక్షిలో కూడా మరి ఇదొక ఎవరి మీద లేనటువంటి అనుమానాలు ఈ వార్డు వాలంటీర్ల పైన ఎందుకు అంటూ మరి సాక్షిలో ఒక రకంగా న్యూస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కనుక చూస్తే మరి ఈ వార్డు వాలంటీర్ అనేది ఈ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలోకి రాకూడదు అంటూ మరి సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కలెక్టర్లకు ఎన్నికల కమిషన్ అయినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారంటే వారి యొక్క సెల్ ఫోన్లను కూడా తీసుకోవాలని చెప్పిన అంశాన్ని మనం ఆంధ్రజ్యోతి ఇచ్చిన అంశాన్ని మనం ఇప్పుడు గమనించవచ్చు. మరి ఆంధ్రజ్యోతి 8 పేజీలో కనుక చూస్తే మరి ఈ రోజు సాహిత్యం పేజీకి సంబంధించి కనుక చూస్తే
కవిత ఒకటి ఇవ్వడం జరిగింది, అల్లామా ఇక్బాల్ కవి సమయం అని. తర్వాత మరి ఇటీవల మృతి చెందినటువంటి రచయిత అయినటువంటి రచయిత, అదేవిధంగా విమర్శకుడు అయినటువంటి వాళ్ళకి సంబంధించి సింగమనేని నారాయణకు సంబంధించిన సీమకథల సేతిగాడు అంటూ ఒక ఆర్టికల్ సాహిత్య పేజీలో ఇవ్వడం అయితే మనం గమనించవచ్చు. దీన్ని జి వెంకటకృష్ణ గారు కూడా ఇచ్చారు, ఈ ఆర్టికల్ను రాయడం జరిగింది. నెక్స్ట్ తర్వాత చూస్తే ఇక్కడ గొర్రె పురాణం అంటూ ఒక కవిత ఉందండి, చాలా బాగుంది, చదవడం జరిగింది కూడా. పసునూరు రవీందర్ గారు రాశారు ఇది. గొర్రె కషాయవాన్ని నమ్ముతుంది అంటూ, మరి ఒక రకంగా చూస్తే ఇండైరెక్ట్ గా ఎవరికో ఒకరికి తగిలే విధంగా ఉంది రాజకీయంగా అని కూడా ఈ కవితలో ఒక అర్థం అయితే ప్రస్ఫుటం అవుతుంది మరి దీంట్లో చూస్తే. నెక్స్ట్ చూస్తే ఆంధ్రప్రభ చూద్దామండి. ఆంధ్రప్రభ కనుక చూస్తే ఇది కూడా పల్లా విజయం తథ్యం, మనమే గెలుస్తున్నాం అంటూ మరి వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ అక్కడ వారి యొక్క పార్టీ శ్రేణులకు చేసినటువంటి దిశానిర్దేశానికి సంబంధించి కూడా ఆంధ్రప్రభ ప్రముఖంగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు గ్రోత్ ఇంజన్ భాగ్యనగరం, ఐటీఆర్ ఇవ్వకపోతే ఎలా అంటూ మరి కేటీఆర్ సంబంధించిన అంశాన్ని కూడా ప్రముఖంగా ఆంధ్రప్రభ ఇవ్వడం అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అంటే కేటీఆర్ కేంద్ర రవిశంకర్ ప్రసాద్ కు రాసిన లేఖకు సంబంధించి ఆంధ్రప్రభ కూడా ప్రముఖంగా ఇవ్వడం అయితే చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే పట్టు భద్రతకు ఫైట్, పోటాపోటీ ప్రచారం, సవాళ్లు ప్రతి సవాళ్లు, బరిలో 164 మంది, ఎక్కడ చూసినా హడావుడి, గ్రాడ్యుయేట్ల మద్దతు కోసం అభ్యర్థుల ఆరాటం అంటూ మరి ఈ హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లా మహబూబ్నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి వాణిదేవికి సంబంధించినటువంటి వాణిదేవి గారి ఫోటోకు సంబంధించి ఒక ఫోటోనిచ్చి పట్టు భద్రతకు ఫైట్ అంటూ ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన న్యూస్ 2వ పేజీలో అంటూ ఇవ్వడం అయితే మనం చూడవచ్చు. నెక్స్ట్ చూస్తే కవిత భరోసా, రుణయ బాధిత కుటుంబానికి అండగా ఉంటా, 3 పిల్లల చదువు బాధ్యత నాదేనన్న ఎమ్మెల్సీ, వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న చంద్రమోహన్, బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత అంటూ మరి ఆంధ్రప్రభ కూడా కవిత మరి ఇటీవల ఒక ఈ లోన్ యాప్ కు సంబంధించి లోన్ తీసుకొని మృతి చెందినటువంటి చంద్రమోహన్ అనే వ్యక్తి, హైదరాబాద్ లో ఉన్నటువంటి చంద్రమోహన్ అనే వ్యక్తికి సంబంధించిన వారి యొక్క కుటుంబాన్ని పరామర్శించిందని, వాళ్ళ భార్య కూడా ఏదైనా ఒక ఉద్యోగం ఇవ్వనున్నట్టు ఆమె భరోసాని ఇచ్చిందని, కుటుంబానికి అండగా ఉంటానంటూ ఎమ్మెల్సీ కవిత ఒక హామీని ఇచ్చిందంటూ ఇచ్చిన అంశాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు అండి. మరి ఇటీవల చూసినట్టయితే మరి కవిత గారు ఎమ్మెల్సీ మరి నిజామాబాద్ స్థానిక సంస్థ నుంచి ఎమ్మెల్సీగా గెలుపొందడం జరిగింది. మరి ఇప్పుడు కనుక చూసినట్టయితే మరి పివి నరసింహారావు గారి యొక్క కుమార్తె అయినటువంటి వాణిదేవి గారి పక్క చూసినట్టయితే హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లా నుంచి ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా బరిలో ఉన్నారు. నెక్స్ట్ చూస్తే నేటి నుంచి మళ్ళీ వ్యాక్సిన్ అంటూ మరి ఈ వ్యాక్సిన్ సంబంధించి స్టార్ట్ అవుతున్నాను ఇప్పటివరకు చెప్తున్న అంశాన్ని ఆంధ్రప్రభ కూడా ప్రముఖంగా కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూస్తే ఆంధ్రప్రభ ఒక ప్రత్యేక ఆర్టికల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. హే రామ్, దిగజారుతున్న రాజకీయ విలువలు, ఆదర్శ పురుషుల వ్యతిరేకులతో మిలాఖత్, రాజకీయ అవసరం కోసం ఎత్తులు జిత్తులు, జాతిపిత గాంధీజీ ప్రపంచ మార్గదర్శి, ప్రచారాస్త్రంగా మార్చేసుకున్న కాంగ్రెస్, గాడ్సే వారసులకు రాహుల్ స్వాగతం, శ్రీరాముడిని ప్రచారాస్త్రంగా చేసుకున్న బీజేపీ, రావణుడిని కీర్తిస్తున్న డిఎంకే, ఆ పార్టీతో రాహుల్ చట్టాపట్టాల్, జై శ్రీరామ్ నినాదాన్ని సహించలేని మమత, స్ఫూర్తి ప్రదాతల పట్ల రాజకీయ వ్యతిరేకత, విస్తుపోతున్న ప్రపంచం అంటూ మరి టోటల్ గా ఓవరాల్ గా ఉన్నటువంటి ఒక రాజకీయంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి, అంటే ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి వెళ్ళడం, ఒక పార్టీకి అప్పటి వరకు బద్ధశత్రువులుగా ఉన్నవారు చాలా చిరకాల మిత్రులుగా మారిపోవడం, వీటన్నిటిని కూడా ఒక టోటల్ గా ఇస్తూ ఒక ప్రపంచం అనేది విస్తుపోతుంది, ఈ రాజకీయాలను దిగజారుతున్న రాజకీయ విలువలతో ప్రపంచం అనేది విస్తుపోతుంది అంటూ హే రామ్ అంటూ ఒక స్పెషల్ ఆర్టికల్ అయితే ఆంధ్రప్రభలో ఇవ్వడం చూడొచ్చు మనం ఇక్కడ. నెక్స్ట్ తర్వాత చూస్తే ఎల్డిఎఫ్ వర్సెస్ యూడిఎఫ్, అవే కూటంలో అదే పోరు, బీజేపీ ప్రభావం నామ మాత్రమే, కేరళ అసెంబ్లీ ఎన్నికల ముఖ చిత్రం అంటూ దానికి సంబంధించిన అంశం లోపల పేజీ 9వ పేజీలు అంటూ ఇవ్వడం కూడా మనం చూడొచ్చండి. నెక్స్ట్ తర్వాత చూస్తే దీంట్లోనే దక్షిణాది రాష్ట్రాలకు తెలంగాణ యూరియా అంటూ మరొక ఆంధ్రప్రభ ఇవ్వడం చూడొచ్చు. మరి శభాష్ వెంకటరెడ్డి సాబ్, తెలంగాణ రైతుపై ప్రధాని మోడీ ప్రశంసలు అంటూ మరి మన్ కీ బాత్ లో చింతల వెంకటరెడ్డికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించిన అంశాన్ని ఇక్కడ ఆంధ్రప్రభ ప్రముఖంగా ఇవ్వడం చూడొచ్చు. మరి ఆంధ్రప్రభకు సంబంధించి కార్టూన్ కనుక మనం చూసినట్లయితే ఔరా అనే కార్టూన్ కనుక మనం ఒకసారి చూద్దాం. దాంట్లో అసలు ఏమని కార్టూన్ లో ఇచ్చారని కనుక ఒకసారి మనం చూస్తే,
కాస్త ఇది అంటే ఒక సిస్టమ్ ప్రాబ్లం వల్ల కాస్త అటు ఇటు ఇబ్బంది అవుతుందండి. నెక్స్ట్ తర్వాత సరే అది కార్టూను పౌరాన్ని ఇచ్చేసి గ్యాసు, పెట్రోలు, కూరగాయలు, నిత్యావసరాలు సామాన్యుల సమస్యలే కదా అని లైట్ తీసుకున్నాం. ఇప్పుడు ఎట్లా అంటూ ధరల పెరుగుదలపై దేశవ్యాప్తంగా అసహనం, ఎన్నికల్లో ప్రతికూల ప్రభావంపై కలవరం, కమలనాథుల్లో కలవరం అంటూ కూడా చూస్తున్నాం. మరి ఇదే కార్టూన్ సంబంధించి ఈనాడులో కనుక మనం చూసినట్లయితే శ్రీధర్ గారు ఇచ్చినటువంటి కార్టూన్లో కూడా ధర్మ సంకటం అంటూ నిర్మలా సీతారామన్ ఆలోచిస్తుంది మరి పెట్రోల్ డీజిల్ ధరల పెంపులకు సంబంధించి అని కూడా ఇచ్చిన అంశాన్ని, అంటే అది ఇది రెండు కాస్త రెండు రిలేటివ్ గా ఉన్న అంశాన్ని కూడా మనం అక్కడ గమనించవచ్చు. తర్వాత నెక్స్ట్ చూస్తే ఇది కూడా పిఎస్ఎల్వికి C51 సంబంధించి ప్రయోగం సంబంధించి ఇవ్వడం జరిగింది. అంటే మెయిన్ గా నేను కవర్ కాని అంశాలని ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తానండి. నెక్స్ట్ రిజిస్ట్రార్ల రియల్ దందా, నచ్చిన వారికి రిజిస్ట్రేషన్లు, నచ్చిన వారికి కొర్రీలు. అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఎడిషన్ ఇది. అనుమతి లేని ప్లాట్లు, లేఅవుట్ల వ్యవహారంలో ఇష్టారాజ్యం, ప్రభుత్వం వద్దన్న ఏకపక్షంగా రిజిస్ట్రేషన్లు, భారీగా అమ్యామ్యాలు, ప్రభుత్వ ఆదాయానికి గండి, జేబులు నింపుకుంటున్న సిబ్బంది, ఎక్కడెక్కడ రిజిస్ట్రేషన్లు వద్దో సూచిస్తూ సర్క్యులర్, పట్టించుకొని అధికారులు అంటూ మరి ఈ యొక్క రిజిస్ట్రార్ల రియల్ దందా అంటూ తమకి ఇష్టం వచ్చిన వారికి ఏ విధంగా చేస్తున్నారు అంటూ ఒక రిజిస్ట్రార్లు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు అంటూ ఇచ్చిన అంశాన్ని కూడా మనం ఇక్కడ ఆంధ్రప్రభలో చూడొచ్చు. అయిన వాళ్ళకి అందరం ఎక్కిస్తున్నారని, మరి తమకు నచ్చని వారికి మాత్రం ఇబ్బందులు కలిగిస్తున్నారు అంటూ ఆంధ్రప్రభ ప్రముఖంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎడిషన్లు ఇవ్వడం అయితే మనం చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే తెలంగాణ వైపు పవన్ చూపు, భావసారూప్య నేతల కోసం అన్వేషణ, కమిటీల ఏర్పాటుకు కసరత్తు, తాజా వ్యాఖ్యలతో సంచలనం, రాజకీయ వర్గాల్లో చర్చ అంటూ మరి చూడొచ్చు. మరి పవన్ కళ్యాణ్ కనుక మనం చూసినట్లయితే మరి ఈ యొక్క రాజకీయాల్లో కేవలం మేధోబలమే కాదు, కండబలం కూడా కావాలి. మరి రౌడీలను వాటిని ఎదుర్కోవాలంటే కండబలం ఉంటేనే పనిచేస్తుంది అంటూ కొన్ని కామెంట్ చేసినటువంటి నేపథ్యంలో ఆయన మరి తెలంగాణ వైపు కూడా చూస్తున్నారు, ఒక భావసారూప్యత ఉన్నటువంటి నేతల కోసం అతను సెర్చ్ చేస్తున్నారు అంటూ ఆంధ్రప్రభ ఒక ఆర్టికల్ ఇవ్వడం అయితే చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే తర్వాత మనం చూసినట్లయితే అంటే కాస్త ఫస్ట్ డే అయినటువంటి నేపథ్యంలో కొంచెం అన్ని సెటరేట్ చేసుకోవడం ఇదంతా ఇబ్బంది అవుతున్న పరిస్థితిలో ఈ రకమైన ఒక డిస్టర్బెన్స్ వస్తుందండి. అయినా కూడా మీకు దీన్ని రెగ్యులర్గా కంటిన్యూ చేసే ప్రయత్నం అయితే నేను చేస్తాను. నేను నెక్స్ట్ మరి ఆంధ్రప్రభ కనుక మనం ఎడిటోరియల్ పేజీలో కనుక చూసినట్లయితే ఇది కూడా సాహిత్యానికి సంబంధించినటువంటి శబ్ద చిత్రణ సౌందర్యం, కరోనా స్వాగతం, కనువిప్పుతో మనం ఎంచాలి అంటూ కొన్ని ఈ సాహిత్యానికి సంబంధించినటువంటి అంశాలు దీంట్లో ప్రముఖంగా ఇవ్వడం జరిగింది. తెలుగు వెలుగులు పంచిన వెల్చేరు అంటూ మరి ఇటీవల మృతి చెందినటువంటి వెల్చేరు నారాయణరావుకు సంబంధించినటువంటి ఆర్టికల్ కూడా సారీ అండి, ఇది మన వెల్చేరుకి ఈ మధ్యన ఒక అది ఆనరరీ ఫెలో ఆఫ్ సాహిత్య అకాడమీకి ఎంపికయ్యారు. మరి దానికి సంబంధించి తెలుగు వెలుగులు పంచిన వెల్చేరు అంటూ ఇచ్చిన అంశాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే సూర్య, ఇంకా సూర్యలో కూడా మ్యాక్సిమం సూర్య తెలంగాణ ఎడిషన్ చూస్తే మరి ఇస్రోకి సంబంధించి పిఎస్ఎల్వి C51 సంబంధించి, తర్వాత మరి సూర్యాపేట జరుగుతున్న దురాజపల్లి గుట్టలు పెద్దగట్టు జనసంద్రం అంటూ అక్కడ జరుగుతున్నటువంటి జాతరకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా సూర్య ప్రముఖంగా కూడా చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే పడిన చోటే పడిన వెంటనే వాన నీటిని పట్టిద్దాం అంటూ మరి మన్ కీ బాత్ లో మరి నీటి సంరక్షణ కోసం ప్రధాని నరేంద్ర మోడీ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి అంశం చూడవచ్చు. నెక్స్ట్ చూస్తే ఐపీఎల్ కావాలి, హైదరాబాద్కు అవకాశం ఇవ్వాలని కేటీఆర్ లేఖ అంటూ మరి ఐపీఎల్ను హైదరాబాద్లో నిర్వహించాలని నిన్న కేటీఆర్ ఒక ట్వీట్ చేసినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ ఇవ్వడం అయితే సూర్య ప్రముఖంగా ఇచ్చింది. నెక్స్ట్ చూస్తే ముఖేష్ అంబానీ ఇంటి చుట్టూ భారీ భద్రత అంటూ మరి ఇటీవల కనుక చూసినట్లయితే గత కొన్ని రోజుల క్రితం ముఖేష్ అంబానీ ఇంటి ముందు ఒక పేలుడు పదార్థాలతో వాహనాన్ని ఉంచినటువంటి నేపథ్యంలో మరి దానికి సంబంధించి భారీ భద్రతను ఏర్పాటు చేశారంటూ ఇవ్వచ్చు ఇక్కడ సూర్య ప్రముఖంగా ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించి కూడా కారులో బాంబులు పెట్టింది తామేనన్న జైషుల్ హింద్ అంటూ మరొక ఇక్కడ అంటే తామే అని ప్రకటించుకున్నారు జైషుల్ హింద్ వారు అంటూ అంశాన్ని కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే వాలంటీర్లపై SEC ఆంక్షలు,
రాజకీయ కార్యకలాపాలకు దూరంగా వాలంటీర్లు అంటూ మరి ఏపీకి సంబంధించినటువంటి ఆ వాలంటీర్లకు సంబంధించిన అంశాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ పాతాళానికి టిఆర్ఎస్ మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినటువంటి ఒక వ్యాఖ్యకి సంబంధించి మనం ఇక్కడ చూడొచ్చండి. బీజేపీ ఓ నీటి బుడగే ఉత్తమ్. కాంగ్రెస్ కు ప్రతి గ్రామంలో కార్యకర్తల బలం ఉంది. పార్టీకి ఉన్న అనుబంధ సంఘాలు ఒక అసెట్. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది తెలంగాణ, ఇచ్చింది కాంగ్రెస్. గాంధీ భవన్ లో మీడియాతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ వ్యాఖ్యలు అంటూ మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినటువంటి ఒక వ్యాఖ్యలకు సంబంధించి ఇక్కడ కూడా చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే అది సూర్య కార్టూన్ అంతా ఇంతేలో కనుక చూస్తున్నట్లయితే కనీసం ఈ నిప్పుల్లోనైనా కరోనా కరుగుతుందో లేదో అంటూ కూడా చూడొచ్చు. మరి రోజు రోజుకు మరి ఎండలు అంటే ఉష్ణోగ్రత పెరుగుతున్న నేపథ్యంలో మరి కరోనా స్టార్టింగ్ లో కనుక చూసినట్లయితే ఎండలు ఎక్కువగా ఉన్న పరిస్థితులు, అంటే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కరోనా అనేది మనుగడ సాధించదు, అది వెంటనే ఉండదు అంటూ ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు రోజు రోజుకు మరి ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో మరి ఈ ఎండల వలన కూడా కరోనా కరిగిపోతుందేమో అంటూ ఒక ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అంటూ దాన్ని ఇచ్చే ప్రయత్నం అయితే అంతా ఇంత కూడా చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే ఇది ఏపీకి సంబంధించి మండలిలో బలపడ్డ వైసీపీ అంటూ మరొక న్యూస్ ఇక్కడ చూడొచ్చు. జూన్లోగా శాసన మండలిపై పట్టు, అధికార పార్టీ కసరత్తు, సభ్యుల సంఖ్యను 29కి పెంచుకునే వ్యూహం అంటూ మరి ఇటీవలగా చూసినట్టు మరి తెలంగాణలో కాదు మరి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రక్రియ స్టార్ట్ అయింది. మరి వైసీపీ కూడా అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. మరి ఈ యొక్క జూన్లోగా శాసన మండలిపై పట్టును పెంచుకునేందుకు అధికార పార్టీ వైసీపీ కసరత్తులు చేస్తుందంటూ సూర్య ఇచ్చిన అంశాన్ని మనం చూడవచ్చు. మరి సూర్యలో కూడా ఈరోజు చూడొచ్చండి. నెక్స్ట్ చూస్తే ఇది ప్రజాశక్తికి సంబంధించి ఒక ఇది సాహిత్య పేజీ చూడవచ్చు. మరి అంటే ఒక కవిత్వం నిండా మానవతా పరిమళం అంటూ. నెక్స్ట్ వార్త చూద్దామండి. వార్తలో కనుక చూసినట్టయితే వార్త అదే జాతీయ స్ఫూర్తి ఆత్మనిర్భర్ భారత్, నీటి సంరక్షణకు క్యాచ్ ది రెయిన్ ప్రచారం, ప్రాంతీయ భాషల్లో క్రీడా వ్యాఖ్యానాలు చేయాలి, 74వ మన్ కీ బాత్ లో ప్రధాని నరేంద్ర మోడీ అంటూ మరి ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ లో చెప్పినటువంటి అంశాలని ఈ వార్త కూడా ఇక్కడ ప్రముఖంగా ఇవ్వడం చూడవచ్చు. నీటి సంరక్షణ కోసం ఈ యొక్క క్యాచ్ ది రెయిన్ అనే పేరుతో ప్రచారాన్ని చేపట్టాలని సూచించిన అంశాన్ని కూడా చూడవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క క్రీడా వ్యాఖ్యానాలు కూడా ప్రాంతీయ రీజనల్ లాంగ్వేజ్ లో చేయాలి అంటూ సూచించిన అంశాన్ని మనం చూడవచ్చు. నెక్స్ట్ వస్తే ఇస్రోకు పిఎస్ఎల్వికి సంబంధించిన ప్రయోగానికి సంబంధించి మనం చెప్పుకున్న వరకు. నెక్స్ట్ చుక్కలు నడుతున్న నిత్యావసరాలు, మండుతున్న నూనెలు, కూరగాయలు అంటూ మరి ఈ రోజు రోజు ఆటోమేటిక్ గా డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగినాయంటే ఆటోమేటిక్ గా నిత్యావసర ధరలు పెరగడం అనేది సహజం. మరి ఈ నేపథ్యంలో మరి డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగినాయి కాబట్టి ఖచ్చితంగా ఈ నిత్యావసరాల ధరలు కూడా పెరగడంలో ఎట్లాంటి అత్యోక్తి వ్యాక్సిన్ సంబంధించి విషయాన్ని కూడా మనం చూడవచ్చు. నెక్స్ట్ ఆర్మీ రిక్రూట్మెంట్ ప్రవేశ పరీక్ష రద్దు అంటూ ఇండియా వ్యాప్తంగా జనరల్ డ్యూటీ పర్సనల్ రిక్రూట్మెంట్ కోసం నిర్వహించినటువంటి ఈ యొక్క ఆర్మీ పరీక్షకు సంబంధించి దాన్ని రద్దు చేశారని, అంటే కొన్ని అక్కడ పేపర్ లీక్ అయినటువంటి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు అంటే ఇచ్చిన అంశాన్ని మనం అక్కడ గమనించవచ్చండి. నెక్స్ట్ చూస్తే రాహుల్ భయ్య సెలవులో ఉన్నావు అమిత్ షా వ్యంగ్యాస్త్రం అంటూ మరి కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా కాంగ్రెస్ నేత అయినటువంటి రాహుల్ గాంధీపై చేసినటువంటి ఒక వ్యంగ్య వ్యాఖ్యకి సంబంధించి కూడా ఇక్కడ ఇవ్వడం అయితే మనం చూడవచ్చు. 5వ పేజీలు అంటూ ఇవ్వడం చూడవచ్చు. నెక్స్ట్ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ట్రయల్ రన్, 4 రోజుల్లో పూర్తి స్థాయిలో యూరియా ఉత్పత్తి అంటూ దానికి సంబంధించిన అంశం మనం చూడవచ్చు. నెక్స్ట్ చూస్తే హైదరాబాద్ కు ఐటీఐఆర్ హోదా, కేంద్ర మంత్రి మంత్రికి కేటీఆర్ లేఖ అంటూ మరి కేటీఆర్ లేఖ రాసినటువంటి ఐటీఐఆర్ సంబంధించిన లేఖ రాసిన అంశాన్ని వార్త కూడా ప్రముఖంగా ప్రచురించడం మనం అక్కడ చూడవచ్చు. మార్క్ఫెడ్ తీరుపై రైతుల్లో ఆగ్రహం, కేంద్రం అనుమతించిన జానేదేవ్, దిక్కులు చూస్తున్న కంది శనగ వేరుశనగ రైతులు అంటూ మరి యొక్క మార్క్ఫెడ్ తీరుపై రైతుల్లో ఆగ్రహం నెలకొని ఉంది అంటూ దానికి సంబంధించిన అంశాన్ని ఇచ్చే ప్రయత్నం అయితే వార్త చేసిందండి. నెక్స్ట్ చూస్తే మరి ఇది కూడా ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ కూడా మనం చూసినట్లయితే వ్యవసాయ ఉత్పత్తులన్నింటికీ గిట్టుబాటు ధరలు, రైతాంగానికి పూర్తి స్థాయిలో ప్రయోజనం, మండల స్థాయిలో శీతల గిడ్డంగులు, సీఎం జగన్ అంటూ మరి వ్యవసాయ ఉత్పత్తులన్నింటికి కూడా గిట్టుబాటు ధర కల్పిస్తానని ఏపీ ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు అంటూ దానికి సంబంధించిన అంశాన్ని కూడా మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ చూస్తే విశాఖ ఉక్కుతో రాష్ట్ర బీజేపీ ఉక్కిరి బిక్కిరి, నేతల రాజీనామాలకు పెరుగుతున్న డిమాండ్ అంటూ మరి ఇటీవల చూసినట్టయితే మరి విశాఖ ప్రైవేటీకరణకు సంబంధించి అక్కడ ఒక రకమైనటువంటి వ్యతిరేక పవనాలు వీస్తున్నటువంటి నేపథ్యంలో మరి అక్కడ రాష్ట్ర బీజేపీ అనేది ఉక్కిరి బిక్కిరి అవుతుంది అంటూ ఒక సాక్షి ఇచ్చే అంశాన్ని మనం ఇక్కడ చూడొచ్చండి. నెక్స్ట్ చూస్తే
మ్యాక్సిమం ఇవన్నీ మనం చెప్పుకున్న అంశాలే సాక్షిలో కూడా కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ మరి సాక్షి ఎడిట్ పేజ్ కనుక మనం చూసినట్లయితే అంతరిక్షంలో మరో అద్భుతం అంటూ మరి పిఎస్ఎల్వి C51 నిన్న ప్రయోగించినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఎడిటోరియల్ ఇవ్వడం అయితే మనం చూడవచ్చు. పెట్రోల్ బగబగలు చల్లారేది ఎలా అంటూ మరి తండా ప్రభాకర్ గౌడ్ రాసినటువంటి ఆర్టికల్ కూడా మనం మరి ఇటీవల పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ మరి ధరలు పెరుగుతున్నట్టు వీటిని చల్లారేది ఎలా అంటూ మేకిది దామోదర్ రాసినటువంటి ఒక ఆర్టికల్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ వస్తే పాఠశాల స్థాయి నుండే ఉపాధి బడులు అంటూ అలేఖ్య రాసినటువంటి ఒక ఆర్టికల్ కూడా మనం అలేఖ్య గారు రాసినటువంటి ఆర్టికల్ కూడా వార్తలో గమనించవచ్చండి. నెక్స్ట్ వస్తే నమస్తే తెలంగాణ. ఇది మనకి ఇప్పుడు చూసినట్లయితే ఇప్పటి వరకు ఇరు రాష్ట్రాలకు సంబంధించి 2 ఎడిషన్లు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇచ్చే ప్రయత్నం చేశాను. మరి మ్యాక్సిమం ఇప్పటి నుంచి తెలంగాణ కనిపిస్తా ఉంటాయి. మనకి దీంట్లో నమస్తే తెలంగాణ కనుక చూసినట్లయితే వాణిజ్య విజయం అంటూ మరి ఇస్రోకు సంబంధించిన పిఎస్ఎల్వి C51 ప్రయోగం సంబంధించిన అంశాన్ని ఇవ్వడం చూడవచ్చు. నెక్స్ట్ ITIR ఇవ్వండి అంటూ మరి లేదంటే దానికి సమాన హోదా అయినా ఇవ్వండి. హైదరాబాద్ లాంటి నగరాలే దేశ ఆర్థిక వ్యవస్థ ఇంజన్లు. సంక్షోభంలోనూ రాష్ట్రంలో ఐటీ రంగం భారీ వృద్ధి. జాతీయ వృద్ధి రేటు 1.9%, రాష్ట్ర వృద్ధి రేటు 7%. రాష్ట్ర వార్షిక ఐటీ ఎగుమతులు 1.4 లక్షల కోట్లు. హైదరాబాద్ కు ప్రత్యేక హోదా ఇస్తే మరింత ప్రగతి. ITR కోసం ఎన్నిసార్లు అడిగినా కేంద్రం తాత్సారం. ప్రత్యేక హోదాపై వెంటనే నిర్ణయం తీసుకోండి. కేంద్ర ఐటీ శాఖ మంత్రికి రాష్ట్ర మంత్రి కేటీఆర్ లేఖ అంటూ మరి ITR పై మంత్రి కేటీఆర్ రాసినటువంటి లేఖకు సంబంధించిన అంశాన్ని దీంట్లో ప్రముఖంగా ఇవ్వడం అయితే మనం చూడవచ్చు నమస్తే తెలంగాణలో. మరి ఇక్కడ కనుక చూసినట్లయితే ఈ యొక్క హైదరాబాద్ లోని కృష్ణకాంత్ పార్క్ లో టిఆర్ఎస్ హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి టిఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి వాణిదేవి గారు అక్కడ అందులో ప్రచారంలో భాగంగా వాకర్స్ తో కలిసి ఉన్నటువంటి ఫోటోను కూడా ఇక్కడ ఇవ్వడం చూడవచ్చు. నెక్స్ట్ చూస్తే ఇటు సైడ్ కనుక చూస్తే బండి ప్రజలే మొదలు కొడతారు. దురహంకార పోకడకు నిదర్శనం నీ వ్యాఖ్యలు. ఇలాగే మాట్లాడితే బీజేపీకి తగిన శాస్తి తప్పదు. టీఆర్ఎస్ దళిత ఎమ్మెల్యేలు హెచ్చరిక. బండి సంజయ్కు బహిరంగ లేఖ అంటూ మరి ఇందాక గతంలో పేపర్లో చెప్పుకున్నాం. వీళ్ళు టీఆర్ఎస్ దళిత ఎమ్మెల్యేలంతా కూడా బండి సంజయ్కి ఒక బహిరంగ లేఖ రాశారని మరి దానికి సంబంధించిన అంశాన్ని ఆ లేఖ రాసిన వాళ్ళు కూడా ఎవరెవరు అంటూ లేఖ రాసిన వారు అంటే వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ ఇవ్వడం చూడొచ్చు. లేఖ రాసిన వారు కనుక చూస్తున్నప్పుడు దళిత ఎమ్మెల్యేలు కనుక చూస్తున్నట్లయితే ప్రభుత్వ విప్పైనటువంటి బాల్క సుమన్, అదేవిధంగా గువ్వల బాలరాజు, తర్వాత ఎంఎస్ ప్రభాకర్, తర్వాత రసమై బాలకిషన్, గ్యాదరి కిషోర్, కాళే యాదయ్య, ఆరూరి రమేష్, క్రాంతి కిరణ్, చిరుమర్తి లింగయ్య, సుంకే రవిశంకర్, దుర్గం చిన్నయ్య, డి రాజేశ్వర్ వీరంతా కలిసి కూడా దళిత ఎమ్మెల్యే వీరంతా కూడా బండి సంజయ్కి ఒక బహిరంగ లేఖ రాశారని ఇచ్చిన అంశాన్ని మనం ఇక్కడ చూడొచ్చండి. నెక్స్ట్ తర్వాత చూసినట్లయితే తెలంగాణకు మీరు చేసింది ఏంది, తెచ్చింది ఏంది? మా ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాల వివరాలు చెప్పాం. మరి కేంద్రం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పండి. బీజేపీ ఎమ్మెల్సీకి విప్ బాల్క సుమన్ బహిరంగ లేఖ అంటూ మరి అంటే బీజేపీ ఎమ్మెల్సీ అయినటువంటి రామచంద్రరావు మరి చేస్తున్నటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో బాల్క సుమన్ కొన్ని ఒక ప్రశ్నలతో ఒక లేఖ రాశారంటూ బహిరంగ లేఖ రాశారంటూ ఇచ్చిన అంశాన్ని మనం ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చి అసలు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఏం చేసింది, మేము చేసినవన్నీ కూడా మేము మా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాల వివరాలన్నీ కూడా చెప్పాం అని చెప్పడం జరిగింది. ఇటీవల చూస్తున్నట్లయితే మరి కేటీఆర్ కూడా 1,32,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు కదా. మరి ఈ నేపథ్యంలో మేము అన్ని వివరాలు చెప్పాం, మీరు చేసింది ఏంటి అంటూ బాల్క సుమన్ ఒక రామచంద్రరావుకు ఒక బహిరంగ లేఖ రాశారు అంటూ ఇచ్చిన అంశాన్ని మనం చూడవచ్చు. నెక్స్ట్ సింగరేణిపై బీజేపీ విషం. కంపెనీ రాత మార్చిన చైర్మన్ పై అనుచిత వ్యాఖ్యలు. కార్మికుల ఆదాయం పన్ను రద్దుపై ఇప్పటికీ మౌనం. కోల్బెల్ట్ ఇండస్ట్రీగా మారుస్తామంటూ ప్రగల్భాలు. బీజేపీ నేతల అబద్ధాలపై కార్మిక లోకం మండిపాటు. చిత్తశుద్ధి ఉంటే పన్ను రద్దు చేయించాలని డిమాండ్. సంస్థ ప్రగతిని ఓర్వలేక అడ్డదిడ్డ విమర్శలు అంటూ మరి బీజేపీ సింగరేణిపై బీజేపీ అనేది ఒక విషయంగా కక్కుతుందని, మరి కంపెనీని యొక్క రాత మార్చినటువంటి చైర్మన్ పైనే బీజేపీ అనుచిత వ్యాఖ్యలు చేస్తుందని, సింగరేణి యొక్క ప్రగతిని ఓర్వలేక అడ్డదిడ్డమైనటువంటి విమర్శలు బీజేపీ చేస్తోంది అంటూ ఇచ్చిన అంశాన్ని మనం ఇక్కడ చూడొచ్చండి. అంటే దీనిపై బీజేపీ నేతల తీరుపై కార్మిక లోకం అంతా కూడా మండిపడుతుంది అంటూ మరి నమస్తే తెలంగాణలో ప్రముఖంగా ఇవ్వడం అయితే మనం చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే శివరాత్రికి ముందే సూర్యుడు సురసుర 40 డిగ్రీలకు చేరువైన పగటి ఉష్ణోగ్రతలు అంటూ మరి రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పగటి ఉష్ణోగ్రతలకు సంబంధించిన అంశాన్ని కూడా
ఇవ్వడం అయితే మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే మరి ఎడిట్ పేజీలో కనుక చూస్తే మన పివి 100 శత జయంతి ప్రత్యేకం అంటూ మరి పివి శత జయంతి ఉత్సవాల నేపథ్యంలో మరి నమస్తే తెలంగాణ కొంతకాలంగా ఈ పివికి సంబంధించిన ఆర్టికల్స్ ఎక్కువ వస్తున్న నేపథ్యంలో మరి అందులో భాగంగానే కంటిన్యూషన్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఆత్మ పివి ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే, ఇక్కడి ప్రజల సమస్యలపై సంపూర్ణ అవగాహన, జన్మభూమి మేలు కోసం నిరంతర ఆరాటం. నాన్నగారిపై కేసీఆర్ చూపిస్తున్న ప్రేమకు వెళ్ళలేదు, అటువంటి ప్రేమను ఇన్నాళ్ళు ఎవ్వరూ చూపలేదు. పివి తర్వాత కేసీఆర్ తెలంగాణ బంజరు భూములను బంగారం చేశారు. నాన్నగారి ఆలోచన విధానం కేసీఆర్ ఆలోచన విధానాల్లో సారూప్యం ఉంది అంటూ సురభి వాణిదేవి గారు ఇచ్చినటువంటి ఒక కామెంట్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అంటే ఇద్దరికి పివి నరసింహారావుకు అదేవిధంగా కేసీఆర్ కు ఇద్దరి యొక్క ఆలోచన విధానాలు రెండు ఒక సారూప్యం ఉందని, ఇప్పటి వరకు కేసీఆర్ పివిపై చూపిస్తున్నటువంటి ప్రేమ అనేది వెలగట్టలేనిదని, మరి ఇలాంటి ప్రేమను పివిపై ఎవ్వరు కూడా చూపలేదంటూ అంటే హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి అదేవిధంగా పివి నరసింహారావు గారి కుమార్తె అయినటువంటి సురభి వాణిదేవి గారు అన్నటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ఇవ్వడం అయితే చూడొచ్చు మనం నమస్తే తెలంగాణలో. నెక్స్ట్ ఇది మ్యాక్సిమం పివి నరసింహారావుకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఇస్తూ అంతా ఈ పేజీ అంతా కూడా నమస్తే తెలంగాణ కవర్ చేయడం అయితే మనం ఇక్కడ చూడొచ్చండి. అంటే ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అంటే పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాల నుంచి కూడా నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనాలు ప్రచురిస్తుంది. ఈ నేపథ్యంలోనే మరి ఇప్పుడు మరి సురభి వాణిదేవి గారు చేసినటువంటి ఒక కామెంట్ కూడా అక్కడికి ఎడిట్ పేజీలో ప్రముఖంగా ఇవ్వడం అయితే చూడొచ్చు కామెంట్ లాగా. నెక్స్ట్ చూస్తే బ్రహ్మ జ్ఞానార్హత అంటూ మరి స్పిరిచువల్ కి సంబంధించి ఒక అంశాన్ని అక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మన తెలంగాణ కనుక చూస్తే ఇక్కడ చూస్తే మేడారంలో దర్శనాలు నిలిపివేత, 21 రోజుల పాటు గద్దెల వద్దకు అనుమతించబోమని దేవాదాయ శాఖ ప్రకటన అంటూ మరి ఇటీవల కనుక చూసినట్లయితే మరి కొంత పరంగా 2-3 రోజుల నుంచి కనుక చూస్తే మేడారంలో చిన్న జాతర అనేది జరుగుతుంది. అంటే మండెకొట్ట సంథింగ్ ఏదో అంటారు ఆ పేరుతో అక్కడ ప్రతి సంవత్సరం జరుగుతుంటే యాక్చువల్గా 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది మేడారం జాతర. మరి ఇప్పుడు భక్తుల తాకిడి ఎక్కువ అవుతున్నటువంటి నేపథ్యంలో కూడా మరి ఈ యొక్క చిన్న జాతరను కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి గత 2-3 రోజుల నుంచి జరుగుతున్నట్టు ఈ జాతర నేపథ్యంలో అక్కడ ఒక దేవాదాయ శాఖలో ఉన్నటువంటి 2 అధికారులకు కరోనా సోకడంతో దర్శనాలను నిలిపివేశారు అంటూ ఇచ్చిన అంశాన్ని మనం ఇక్కడ చూడొచ్చండి. నెక్స్ట్ చూస్తే ఐటీఐఆర్ కు బదులుగా మరో పథకం, ఐటీలో మేటీగా నిరూపించుకుంటున్న హైదరాబాద్ కు ఇచ్చి ప్రోత్సహించండి, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు మంత్రి కేటీఆర్ లేఖ అంటూ మరి ఐటీఆర్ కు సంబంధించే అంశాన్ని మన తెలంగాణ కూడా ప్రముఖంగా ప్రచురించడం అయితే చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే మరి ఈ పిఎస్ఎల్వి 51 ప్రయోగానికి సంబంధించి కూడా మనం ఈ సైడ్కి ఇచ్చిన అంశాన్ని మనం గమనించవచ్చు. నెక్స్ట్ చూస్తే ఇక్కడ దళితులపై బండిడు విషం, ఒళ్ళు పెయ్యి తెలియకుండా మాట్లాడుతున్న బండి సంజయ్, దళితులంటే ఆయనకు చెప్పులు మొలలు గుర్తుకు రావడం సిగ్గుచేటు, బీజేపీ దళిత వ్యతిరేక విధానాలని మరోసారి రుజువు చేస్తున్నారు, ఆధునిక యుగంలోని వారు చెప్పులు కుట్టుకునే బతకాల, అంబేద్కర్ సృష్టించిన అవకాశాలతో దళితులు అన్ని రంగాల్లో అందరితో పోటీపడి ఎదుగుతున్నారు, సీఎం కేసీఆర్ వారి అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నారు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి టీఆర్ఎస్ దళిత శాసనసభ్యుల బహిరంగ లేఖ అంటూ దళితులపై బండిడు విషం అంటూ ఇచ్చిన అంటే ఒక హెడ్డింగ్ తో ఇచ్చిన అంశాన్ని మనం ఇక్కడ చూడొచ్చండి. మరి టీఆర్ఎస్ దళిత ఎమ్మెల్యేలు రాసినటువంటి బహిరంగ లేఖకు సంబంధించి మన తెలంగాణ మరింత ప్రముఖంగా ఇచ్చిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ చూస్తే ఈ రామగుండం ఫర్టిలైజర్స్ లో ట్రయల్ రన్ సంబంధించి కూడా మనం ఇక్కడ ఇచ్చిన అంశాన్ని మనం చూడొచ్చు. తర్వాత మన తెలంగాణలో కనుక చూస్తే ఆయుధాల కోసం జల్లెడ అంటూ మరి ఇటీవల చూసినట్లయితే పెద్దపల్లి జిల్లా మంతనిలో జరిగినటువంటి అడ్వకేట్ దంపతులు వామన్ రావు అదేవిధంగా నాగమణి దంపతుల హత్య నేపథ్యంలో అక్కడ వాళ్ళను ఈ నిందితులను తీసుకెళ్లి అక్కడ మరి వాళ్ళని చంపినటువంటి ఆయుధాల కోసం ఈ సుందిల్ల బ్యారేజ్ వద్ద కోసం వెతుకుతూ బ్యారేజ్ లో గజయితకాల సహాయంతో ఈ ఆయుధాల కోసం పోలీసులు వెతికిన అంశాన్ని ఇక్కడ ఇవ్వడం అయితే మనం చూడవచ్చు. నెక్స్ట్ చూస్తే సేంద్రియ సాగు విజేత వెంకటరెడ్డికి ప్రధాని మోడీ ప్రశంస అంటూ మరి చింతల వెంకటరెడ్డికి సంబంధించిన అంశాన్ని మనం ఇక్కడ ఇచ్చారు మన తెలంగాణలో కూడా. నెక్స్ట్
ఈ మన తెలంగాణ ఎడిట్ పేజీలో కనుక చూస్తే సాహిత్యం పేజీలో ఇక్కడ చిన్నపట్నం కదంబ పూలు అంటూ ఒక సాహిత్యానికి సంబంధించిన అంశాన్ని ఇక్కడ ఇవ్వడం చూడొచ్చు. ఎస్ హనుమంతరావు గారి యొక్క ఆర్టికల్ మనం ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ చూస్తే సీమ గుండె చప్పుడు సింగమనేని అంటూ మరి ఇటీవల మృతి చెందినటువంటి సింగమనేని రచయిత, అదేవిధంగా విమర్శకుడైనటువంటి సింగమనేనికి సంబంధించినటువంటి అంశాన్ని మనం ఇక్కడ రాఘవ శర్మ గారి యొక్క ఆర్టికల్లో గమనించవచ్చు. నెక్స్ట్ చూస్తే నవ తెలంగాణ పేపర్ చూద్దామండి. నవ తెలంగాణ చూస్తే పోటెత్తిన జనసంద్రం, కోల్కతాలో పీపుల్స్ బ్రిగేడ్కు 10 లక్షల మంది హాజరు, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కావాలి ఏచూరి, ఎన్నికల్లో బీజేపీ టీఎంసీలకు బుద్ధి చెప్పాలని నేతల పిలుపు అంటూ మరి పశ్చిమ బెంగాల్లో మరి ఎన్నికల నేపథ్యంలో అక్కడ సీతారాం ఏచూరి చేసినటువంటి ప్రచారానికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రముఖంగా ఇవ్వడం చూడవచ్చు. నెక్స్ట్ ఇస్రోకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా నవ తెలంగాణ ప్రముఖంగా ఇచ్చింది. తర్వాత చూస్తే వ్యాక్సిన్ నేటి నుంచే వ్యాక్సిన్ అంటూ వ్యాక్సిన్ సంబంధించినటువంటి అంశాన్ని కూడా చూడవచ్చు. రాష్ట్రాలకు ఉద్యమం, రైతుల మద్దతు కూడగట్టేందుకు తికాయత్ పర్యటన, తెలంగాణ సందర్శన, 95 రోజులు కొనసాగిన ఆందోళన, ఎర్రకోట ఘనత వెనుక కేంద్రం, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అంటూ మరి రైతుల ఉద్యమానికి సంబంధించి మరి తికాయత్ వివిధ రాష్ట్రాల్లో పర్యటించిన నేపథ్యంలో తెలంగాణ కూడా వచ్చే అవకాశం ఉంది అంటూ ఇక్కడ నవ తెలంగాణలో కూడా అయితే మనం చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే ఈ మయన్మార్లో జరుగుతున్నటువంటి నిరసనలకు సంబంధించి మయన్మార్లో పడుతున్న నిరసనలు అంటూ అక్కడ జరుగుతున్నటువంటి నిరసనలకు సంబంధించిన అంశాన్ని కూడా ఇక్కడ ఇవ్వడం చూడొచ్చు. నెక్స్ట్ మళ్ళీ పెరుగుతున్న కరోనా, కొత్త కేసులో సగం మహారాష్ట్రలో అంటూ మరి కరోనా కేసులు మళ్ళీ పెరుగుతుంది కరోనాలో అంటూ ఇచ్చిన అంశాన్ని గమనించవచ్చు. నెక్స్ట్ చూస్తే మిషన్ భగీరథ పైపు లీకై తడిసిన మిర్చి అంటూ మరి ఖమ్మం జిల్లా కొనిజర్లలో జరిగినటువంటి అంశాన్ని ఇక్కడ ఇవ్వడం చూడవచ్చు. నెక్స్ట్ గాంధీకి సుస్థి, అడుగడుగున నిర్లక్ష్యం, ఆసుపత్రిలో సమయానికి అందిన వైద్యం, పనిచేయని మెడికల్ ఎక్విప్మెంట్స్, జనరల్ వార్డు మధ్యనే కరోనా పరీక్షలు, ఆరోగ్యశ్రీ ఆపరేషన్లకు ఆలస్యం, ఆందోళనలో రోగులు అంటూ మరి గాంధీ ఆసుపత్రిలో ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించినటువంటి అంశం నవ తెలంగాణ ఇచ్చిన అంశం మనం గమనించాం. నెక్స్ట్ చూస్తే సింగమనేని నారాయణకు సంబంధించి మరి దీంట్లో కూడా పిల్ల కుమారస్వామి గారి యొక్క ఆర్టికల్ మనం చూడవచ్చు. మార్క్స్ విమర్శకుడు, కథా రచయిత సింగమనేని నారాయణ అంటూ నవ తెలంగాణలో కూడా సింగమనేని నారాయణ గారికి సంబంధించిన ఆర్టికల్ని మనం నెక్స్ట్ చూస్తే యాకూబ్ సంబంధించి శ్రీశ్రీ వెంట నేను అంటూ మరి యాకూబ్ గారి యొక్క ఆర్టికల్ మనం ఇక్కడ గమనించవచ్చండి. నెక్స్ట్ తర్వాత చూస్తే ఆదాబ్ హైదరాబాద్ కనుక చూసినట్లయితే దుబాయ్ లక్ష్యం బోధన మార్గం, పాస్పోర్ట్ కోసమే రోహింగ్యాలు, బంగ్లాదేశ్ వాసులు కోసమా, ఉగ్ర నేపథ్యం కోసమా పాస్పోర్ట్లను రద్దు చేయాలని కేంద్రానికి పోలీసుల లేఖలు అంటూ మరి యొక్క రోహింగ్యాలకు సంబంధించిన అంశాన్ని ఇక్కడ ఆదాబ్ హైదరాబాద్లో ప్రముఖంగా ఇవ్వడం చూడవచ్చు. నెక్స్ట్ చూస్తే ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించి మన్ కీ బాత్లో మాట్లాడినటువంటి నీటి సంరక్షణకు సంబంధించిన అంశాన్ని ఇక్కడ చూడవచ్చు. వర్షం నీటిని ఒడిసిపడదాం, ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు అంటూ ఇచ్చిన అంశాన్ని కూడా గమనించవచ్చు. మరి ఆదాబ్ హైదరాబాద్ ప్రతిరోజు ఒక ప్రత్యేకంగా ఒక ఈ ఆజ్కీ బాత్ అంటూ ప్రతిరోజు ఒకటి ఇస్తుందండి. అంటే ఏదో ఒక అంశానికి సంబంధించి ఇస్తుంది. చూడండి, దీంట్లో మనం చూసినట్లయితే తిరునగర స్వామి గారు రాసినటువంటి రాజ్యరహిత స్థితిలో రాష్ట్రం, పాకెట్లో ప్రతిపక్షాలు, దొంగల్ లంగల్ లఫంగల్, ఇక ప్రజలే ప్రతిపక్షం, చైతన్యం పునాదిగా ఉద్యమాలు, లాయర్లు, రైతులు, నిరుద్యోగుల సంఘీభావం పునాదిగా పోరాటాలు, ఏకమవుతున్న ప్రజా సంఘాలు, తాడు పేనినట్లు అల్లుకుపోతున్నాయి, పరా హుషార్ పెద్ద దొర, భద్రం చిన్న దొర, తిరునగర స్వామి అంటూ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఉన్నటువంటి ఒక అంశాన్ని ఇవ్వడం ఆదాబ్ హైదరాబాద్ ప్రతిరోజు ఇస్తూ ఉంటుంది. ఈ విధంగా ఈ రోజు ఇచ్చిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ చూస్తే రేపు పాలమూరు నేతలతో షర్మిల ఆత్మీయ సమ్మేళనం అంటూ మరి షర్మిల మరి తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రకటించిన నేపథ్యంలో ఇటీవలనే మరి ఈ ఖమ్మం, అదేవిధంగా నల్గొండ ప్రాంత తమకు చెందినటువంటి నేతలతో సమావేశం కావడం జరిగింది. మరి అదే నేపథ్యంలో ఇప్పుడు రేపు మహబూబ్ నగర్ జిల్లా నేతలతో కూడా ఆమె యొక్క ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనుంది అంటూ ఇచ్చిన అంశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ చూస్తే బండి అరవింద్ ప్రసంగాలకు ఆకర్షితుడై చిన్నోడి సందడి అంటూ ఇక్కడ మనం చూడవచ్చు. ఇటీవల కనుక చూస్తుంటే సోషల్ మీడియాలో ఈ అబ్బాయి బాగా వైరల్ కావడం జరిగింది. మరి బాన్స్వాడలో జరిగినటువంటి బీజేపీ మీటింగ్ లో బండి సంజయ్, అదేవిధంగా ధర్మపురి అరవింద్ మాట్లాడుతున్నటువంటి సందర్భంలో అబ్బాయి ఒక స్టేజ్ వెనక ఉండి ఒక చేతిలో సంచి పెట్టుకొని
ఉండి వారు మాట్లాడే స్పీచ్‌లకు అనుగుణంగా హావభావాలు ఇస్తూ అతను ఇచ్చిన హావభావాలు గానివ్వండి, ఆ రెస్పాన్స్ గానివ్వండి, ఆ తొడగొట్టడం గానివ్వండి, టోటల్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోయింది. మరి ఈ నేపథ్యంలోనే ఇటీవల ధర్మపురి అరవింద్‌లు కూడా అతన్ని ఇంటికి పిలిపించి అతనితో భోజనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నువ్వు ఎందుకు అట్లా ఆ విధంగా చేయాల్సొచ్చిందని అడిగినటువంటి నేపథ్యంలో తమకు డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు రాలేదని, అందుకే ఆ కోపంతోనే మాకు కేసీఆర్ అదేవిధంగా పోచారం మీద ఉన్న కోపంతోనే నేను ఆ విధంగా చేశానని చెప్పినటువంటి నేపథ్యాన్ని కూడా మనం సోషల్ మీడియాలో అదేవిధంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా చాలా వైరల్ కావడం జరిగింది. మరి ఆ అబ్బాయినే నరసింహ, అబ్బాయి పేరు నరసింహ. నరసింహని మరి ఇప్పుడు బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పిలిపించుకొని అతనితోని మాట్లాడి అతని కుటుంబానికి కూడా అండగా ఉంటానని, మరి ఈ ఈ అబ్బాయి విషయంలో బండి సంజయ్ భావోద్వేగానికి గురయ్యారని, మరి ఆ అబ్బాయి అయినటువంటి నరసింహ కుటుంబం ఉండే ఇంటి అద్దె ఇకపై బీజేపీ చెల్లిస్తుందని ప్రకటించారు అంటూ ఇచ్చిన అంశాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చండి. అంటే ఈ అబ్బాయి వాళ్ళ కుటుంబం అంటే తండ్రి ఏదో పాత సామాను వ్యాపారం చేస్తుంటారంట. మరి తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందని ఆశించాను కానీ తమకు రాలేదని, అందువల్లనే తను ఆ విధంగా ఆ బాన్స్వాడ మీటింగ్‌లో ఆ విధంగా వ్యవహరించానని చెప్పిన అంశాన్ని మనం చూడొచ్చు. వాస్తవంగా చూసినట్టయితే తన హావభావాలు టోటల్‌గా ప్రతి ఒక్కరిని కూడా కదిలించాయి. ఆ స్పీచ్‌కు తగ్గట్టుగా ఏమన్నా కూడా అతను పువ్వు, పువ్వు, పువ్వు అంటున్నాడు. పువ్వు గుర్తు అని అంటున్నాడు తప్పితే అబ్బాయి జస్ట్ రెండో తరగతి చదివి మానేశాడంట. అది బాగా వైరల్ అయినటువంటి నేపథ్యంలో బీజేపీ ఈ అబ్బాయిని పిలిపించి ధర్మపురి అరవింద్ గానివ్వండి, ఎంపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఆ అబ్బాయిని పిలిపించి అతనితో మాట్లాడి అతని కుటుంబానికి అండగా ఉంటామంటూ ఇచ్చిన అంశం మనం చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే దివీస్ నిర్వాహకం స్వచ్ఛ భారత్‌కు గండి. స్వచ్ఛ భారత్‌కు కార్పొరేట్ స్థాయిలో ఉల్లంఘన. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలు బుట్టదాఖలు. కాలుష్యంతో దివీస్ యాజమాన్యం స్వచ్ఛ భారత్ ఆశయానికి తూట్లు. దివీస్‌లో వలస కూలీలు దుర్భర జీవితాలతో దినదిన గండంగా బతుకు వెళ్లదీస్తున్నారు అంటూ మరి ఈ యొక్క దివీస్ కంపెనీకి సంబంధించినటువంటి ఒక అంశాన్ని ఇక్కడ ఆదాబ్ హైదరాబాద్ ప్రముఖంగా ఇవ్వడం అయితే మనం చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే టీఆర్ఎస్ వేగంగా పతనం అవుతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి టీఆర్ఎస్ పై చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన అంశాన్ని కూడా ఈ ఆదాబ్ హైదరాబాద్ ప్రముఖంగా ఇవ్వడం అయితే చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే పట్టభద్రులను ఓటు అడిగే దమ్ము టీఆర్ఎస్ నాయకులకు లేదు. అంతా డిగ్రీలు పీజీలు చేశాం. కొత్త రాష్ట్రంలో కొలువు వస్తుందని ఆశపడ్డాం. దొర చెప్పింది విన్నాం. దొరకు పాలు పోశాం. పాలాభిషేకాలు చేశాం. దొరకు పాలన పగ్గాలు అప్పచెప్పాం. కానీ దొర పాలన గడీల పాలవుతుందని ఊహించలేకపోయాం అంటూ మరి చింతపండు నవీన్ అలియాస్ తిన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి మనం ఇక్కడ చూడవచ్చు. మరి ఇతను కూడా మరి వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మరి బరిలో నిలిచినటువంటి నేపథ్యంలో అతను వరంగల్లో చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఆదాబ్ హైదరాబాద్ ప్రముఖంగా ఇవ్వడం అయితే చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే మరి పిఎస్ఎల్వి C-51 ప్రయోగానికి సంబంధించి కూడా ఆదాబ్ హైదరాబాద్ ప్రముఖంగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ యెమెన్లో మళ్ళీ ఘర్షణ అంటూ మరి యెమెన్లో జరుగుతున్నటువంటి గొడవలకు ఘర్షణకు సంబంధించి కూడా ఆదాబ్ హైదరాబాద్ ప్రముఖంగా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పలు ప్రత్యేకతల సమాహారం మొరార్జీ దేశాయ్ అంటూ రామకృష్ణయ్య సంగనపట్ల రాసినటువంటి ఆర్టికల్ మొరార్జీ దేశాయ్కి సంబంధించి ఆదాబ్ హైదరాబాద్ ఎడిటోరియల్ పేజీలో ప్రముఖంగా ఇవ్వడం చూడొచ్చు. నెక్స్ట్ ఆమె లేని జగత్తు లేదు అంటూ మరొక ఆర్టికల్. తర్వాత స్మార్ట్ ఫోన్ జాగ్రత్తగా వాడండి అంటూ మరొక ఆర్టికల్ మనం ఇక్కడ చూడొచ్చు, రఘుపతిరావు గారి ఆర్టికల్. నెక్స్ట్ తర్వాత చూస్తే నిజమైన తెలంగాణ అస్తిత్వమే కావాలి, కృష్ణ మాదిగ తెలంగాణ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు అంటూ ఆయన రాసినటువంటి ఒక ఆర్టికల్ కూడా మరి నిజమైన తెలంగాణ అస్తిత్వమే కావాలంటూ రాసిన ఆర్టికల్ కూడా మరి ఆదాబ్ హైదరాబాద్ ఎడిట్ పేజీలో మనం చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే మనం పేపర్ చూద్దామండి. మరి మనములో కనుక చూసినట్లయితే మరి ప్రధానమంత్రి మన్ కీ బాత్ కు సంబంధించి మరి జల సంరక్షణ కోసం ఆయన చేసినటువంటి సూచనలు ఇక్కడ ఇవ్వడం చూడొచ్చు. నెక్స్ట్ ఇది కూడా మరి పిఎస్ఎల్వి C-51 కి సంబంధించి కూడా ఇక్కడ ప్రముఖంగా ఇవ్వడం చూడొచ్చు. తర్వాత కోవిడ్ వ్యాక్సినేషన్ సంబంధించి కూడా ప్రముఖంగా కవర్ చేసిన అంశం చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసినటువంటి అంశాలు మరి పుదుచ్చేరిలో ఎన్డీఏదే విజయం, యువతకు ఉపాధి కల్పిస్తాం, ఎన్నికల ప్రచారంలో అమిత్ షా అంటూ ఇచ్చిన అంశం చూడొచ్చు. మరి పుదుచ్చేరిలో ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయినటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు అక్కడ కూడా 5 రాష్ట్రాల ఎన్నికల భాగంగా పుదుచ్చేరిలో కూడా జరగనున్న నేపథ్యంలో మరి ఎన్నికల ప్రచారంలో భాగంగా హోంశాఖ మంత్రి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు అక్కడ అంశాన్ని చూడొచ్చు. మరి ఇటీవల మనం చూసినట్టు ఈ అంశాన్ని గమనించినట్లయితే మన తెలంగాణ గవర్నర్ అయినటువంటి తమిళిసై కూడా ఇప్పుడు అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. నెక్స్ట్ తర్వాత చూసినట్లయితే IPL కు హైదరాబాద్ ఎంపిక
చేయాలి అంటూ మరి కేటీఆర్ చేసినటువంటి ఒక ట్వీట్కి సంబంధించి అంశాన్ని కూడా ఇంట్లో ప్రముఖంగా మనంలో ఇవ్వడం జరిగింది. మరి ఆ కేటీఆర్ విషయాన్ని చూస్తే 2 అంశాలు ఇవ్వడం. ఒకటేమో కేంద్ర మంత్రికి ఈ యొక్క ఐటీఆర్‌కి సంబంధించి ఐటీఆర్ ఇవ్వాలని లేఖ రాసిన అంశం. తర్వాత ఐపీఎల్ నిర్వహించాలని ట్వీట్ చేసిన విషయం అనేది ఇప్పుడు ఈరోజు ప్రముఖంగా నిలిచింది. నెక్స్ట్ చూస్తే మేడారం ఆలయం మూసివేత అంటూ మరి అక్కడ ఇద్దరు దేవాదాయ శాఖ ఉద్యోగులకు కరోనా సోకిన నేపథ్యంలో మరి అక్కడ దర్శనాలను నిలిపివేశారు అంటే ఇచ్చిన అంశాన్ని మనం చూడవచ్చు. నెక్స్ట్ చూస్తే మహారాష్ట్ర మంత్రి సంజయ్ రాజీనామా, సీఎం ఉద్ధవ్కు లేఖ అందజేత, మహిళ మృతి కేసులో ఆరోపణలు అంటూ మరి మహారాష్ట్రలో ఒక మంత్రి రాజీనామా చేశారంటూ దానికి సంబంధించిన అంశాన్ని ఇక్కడ చూడవచ్చు. మరొకటి ఏంటంటే ఇక్కడ చూసినట్టు దీంట్లో ఒక ప్రత్యేకంగా ఏంటంటే దీంట్లో మనంలో మరి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే అయినటువంటి రాజయ్యకు సంబంధించిన అంశాన్ని చూడవచ్చు. మరి రాజయ్య గారు ఏదో ఒక అంశంలో ఏదో ఒక కామెంట్ చేస్తూ అది కామెంట్ అనేది కాస్త వివాదాస్పదం అవుతున్నటువంటి మొదటి నుంచి ఉన్నటువంటి నేపథ్యంలో మరి దానికి సంబంధించిన అంశాన్ని కూడా చూడవచ్చు. అతను చేసినటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య ఆఫర్లు, పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి తన ఆసుపత్రుల్లో రాయితీలు, వైద్య పరీక్షల్లో 20 నుంచి 30% డిస్కౌంట్, ప్రసవం కోసం ఇంటికి అంబులెన్స్ అంటూ ఉన్నది. అంటే వాస్తవానికి మరి రాజయ్య రాజకీయాలకు రాకముందు కూడా అక్కడ ఒక ప్రజా వైద్యుడిగా వైద్య చికిత్సలు నిర్వహించడానికి ఒక పేరైతే ఉన్నటువంటి నేపథ్యంలో మరి కొంత ఒక మీడియాలో ఒక రకంగా ఏమొస్తుందంటే రాజయ్య చేసిన కామెంట్లపై ఏమొస్తుందంటే టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ అంటే ప్రభుత్వ పథకాలు కానీ అంటూ వస్తున్నట్టు అంశాన్ని చూడవచ్చు. మరి దీంట్లో మనంలో మాత్రం ఈ విధంగా ఇచ్చారు. నెక్స్ట్ చూస్తే రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే, ప్రతి గ్రామంలో మున్సిపాలిటీలో బలంగా పార్టీ అంటే మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినటువంటి ఒక వ్యాఖ్యలకు సంబంధించి అంశం మనం ఇక్కడ చూడొచ్చండి. నెక్స్ట్ చూస్తే దేశ సంపదను బేరం పెట్టారు, ప్రధాని మోడీ అమిత్ షాపై మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శలు అంటూ మరి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఇవ్వడం చూస్తున్నారు. నెక్స్ట్ మనంలో చూసినట్లయితే ఎడిట్ పేజీలో అత్తగారు పని వాళ్ళు అంటూ మరి ఏదో రెగ్యులర్గా నవలో సంథింగ్ ఏదో ఇస్తున్నట్టుందండి, మరి కథానికో కానీ రెగ్యులర్ దాంట్లో ఇవ్వడం చూడవచ్చు. నెక్స్ట్ చూస్తే ప్రగతిశీల కథా రచయిత సింగమనేని అంటూ మరి సింగమనేనికి సంబంధించినటువంటి ఆర్టికల్ దీంట్లో కూడా ఇచ్చారు, మనంలో కూడా ఇవ్వడం అయితే మనం గమనించవచ్చు. నెక్స్ట్ దిశ అంటే ఈ దిశ పేపర్ అనేది మనకు ఫిజికల్గా అక్కడ కనిపిస్తుంది కానీ ఈ పేపర్గా వస్తుందండి. మరి ఈ మధ్యన దిశ కూడా బాగానే మంచిగా కవర్ చేస్తుంది, దాన్ని కూడా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను. మరి నేటి నుంచి 93 కేంద్రాల వ్యాక్సిన్ అంటూ మరి వ్యాక్సిన్ సంబంధించిన కూడా దిశ కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ మరి పిఎస్ఎల్వి C51 ప్రయోగానికి సంబంధించి కూడా దిశ ప్రముఖంగా ఇచ్చేసింది. తర్వాత ఫీజులు ఫుల్, జీతాలు నిల్, ఉద్యోగాల్లో కార్పొరేట్ కోత, శ్రీ చైతన్య స్కూళ్లలో 3వ వంతు తొలగింపు, విధులకు వచ్చిన వారికి వేతనాల్లోనూ కోత, విద్యాశాఖ ఆదేశాలు బుట్టదాఖలు అంటూ మరి కార్పొరేట్ కళాశాలలు కానివ్వండి లేదంటే పాఠశాలల వాళ్ళకి సంబంధించి ఫీజులు ఏ విధంగా వసూలు చేస్తున్నారు, మరి అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బందికి ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వకుండా ఇబ్బంది పడుతున్నారు అంటూ దిశ ఒక ప్రత్యేకమైన కథనం ఇచ్చింది. నెక్స్ట్ చూస్తే ఇక్కడ మరొక ప్రత్యేకమైనటువంటి కూడా ఇవ్వడం జరిగింది. పతంగి పయనమెట్టు, వాణిదేవి అభ్యర్థిత్వంపై మౌనం, టీవీకి భారతరత్న తీర్మానానికి దూరం, మేయర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మజ్లిస్ సపోర్ట్ అంటూ ఒక ప్రత్యేక ఇంట్రెస్టింగ్ అంశాన్ని ఇప్పుడు ఏ రకంగా స్టెప్ తీసుకుంటుంది ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో, మరి వాణిదేవి అభ్యర్థిత్వంపై ఇప్పుడు ఈ ఎంఐఎం అనేది మౌనంగా ఉందని, మరి ఒక పీవీకి భారతరత్న ఇవ్వాలని శాసనసభలో చేసినటువంటి తీర్మానాల విషయంలో ఎంఐఎం దూరంగా ఉందని, మరి అదేవిధంగా మరి టీఆర్ఎస్ ఎంఐఎం ఇద్దరు కూడా మేయర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఎంఐఎం సపోర్ట్ చేసిన నేపథ్యంలో మరి ఇప్పుడు ఈ యొక్క ఎంఐఎం యొక్క స్టాండ్ ఏ విధంగా ఉంటుంది అంటూ దానికి సంబంధించిన న్యూస్ 2లో అంటూ దిశ ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది ఇక్కడ. నెక్స్ట్ చూస్తే జంట హత్యలు ఓ జలాశయం అంటూ మరి వామన్ రావు దంపతుల హత్యకు సంబంధించిన కేసులో ఆ నిందితులను ఆయుధాల కోసం తీసుకెళ్తున్నటువంటి అంశాన్ని మనం ఇక్కడ పోలీసులు కూడా చూడవచ్చు. నెక్స్ట్ చూస్తే జయం మనదే, నిర్లక్ష్యం వద్దు, నల్గొండ ఎమ్మెల్సీగా గెలుస్తున్నాం, సాగర్ సీటు కూడా చేజారవద్దు, సర్వేలో 40% ఓట్లు టీఆర్ఎస్కే, గతంలోని వ్యతిరేకత ఇప్పుడు లేదు, సమన్వయంతో పనిచేసుకోండి, 3 జిల్లాల మంత్రులతో సీఎం కేసీఆర్ అంటూ మరి సీఎం కేసీఆర్ వరంగల్, ఖమ్మం, నల్గొండ
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి దానికి సంబంధించి అక్కడ ఆ జిల్లాల నేతలతో చేసినటువంటి సమాలోచనలకు సంబంధించి నల్గొండ ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అంటే పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుస్తున్నాడు అంటూ మరి అదేవిధంగా నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో కూడా అక్కడ కూడా మరి అది కూడా గెలుస్తాం, అది కూడా చేజారవద్దు, అందరూ కృషి చేయాలంటూ చేసిన ఒక దిశానిర్దేశానికి సంబంధించిన అంశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ చూస్తే పళని వర్సెస్ స్టాలిన్, తమిళనాట ఇద్దరికి లిట్మస్ పరీక్షే, ద్రవిడ పార్టీల మధ్య హోరాహోరీ, హ్యాట్రిక్ కోసం ఏఐఏడిఎంకే ఆరాటం, కరోనా మేనేజ్మెంట్ సంక్షేమంపై భరోసా, శశికళ ప్రభుత్వ వ్యతిరేకతపై భయం, లోక్సభ ఫలితాలతో ఊపు మీదున్న డిఎంకే అంటూ మరి తెలంగాణలో మరి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అంశానికి సంబంధించి దిశ ప్రముఖంగా కవర్ చేయడం అయితే మనం గమనించవచ్చండి. నెక్స్ట్ ప్రజాశక్తి, ఇది అంటే ప్రజాశక్తి అనేది ఆంధ్రప్రదేశ్లో వస్తున్నటువంటి